దాదాపు 6 మాసాలు గడిచిపోయింది, ఈ సంవత్సరం సగం అయిపోయింది, నీకు సగమే ఉండేది. ఎక్కడికి దాటిపోలేను, నీవే నా దిక్కు. ప్రభు, ఎంత పడిపోయాను, ఎంత చెడిపోయాను, ఎంత పాడైపోయాను, అంత నిన్ను నమ్మి వేశాను. ఆతవిదా నా జీవితం ఇలాగ రాసి పెట్టిందా? ఎప్పుడైనా సహోదరుడు సహోదరి లేనప్పుడు బట్టలు చెప్పుకున్నట్లు నీకు గుర్తుందా? ప్రార్థన చేసినట్లు గుర్తుందా? బట్టలు దించుకోవడం అంటే నేను ఏదో వేరుగా చెప్పట్లేదు, భౌతికంగా చెప్పట్లేదు, కానీ ఉదయం దించుకుని ప్రభు ఆ బ్రదర్ రావట్లేదు, ప్రభు ఆ అక్క రావట్లేదు, ఆ పలానా వాడు రావట్లేదు, ఏమని ప్రార్థన చేయాలా? యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు అనే పేరు బైబిల్లో మొదటి వాళ్ళ అమ్మాయి మనకి పరిచయం చేస్తుంది. ఆ బైబిల్లో సాంప్రదాయం కూడా ఉంది. తల్లి బిడ్డకి పేరు పెట్టడం, తండ్రి బిడ్డకి పేరు పెట్టడం, లేదా వారికి పరిచయస్తుల పేరు పెట్టడం, గొప్ప వాళ్ళ పేరు పెట్టడం, కొన్నిసార్లు దేవుడే పేరు పెట్టాడు, దూతలు పంపించి. ఇలా రకరకాలుగా పేర్ల ప్రస్తావన బైబిల్లో మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళము చాలా కాలం గొడ్రాలుగా ఉన్న తర్వాత దేవుడు ఆమె మనవి ఆలకించిన దాన్ని బట్టి నింద తొలగించబడిందనే రాహేలు 30వ అధ్యాయంలో మొదటిసారి యోసేపు అనే మాట మనకు కనిపిస్తుంది. 24వ వచనం, ఆమె యెహోవా మరి కుమార్ నాకు దయచేయనుగా కనుక్కొని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. తెలుగు బైబిల్లో దయచేయనుగా, ఇంగ్లీష్ బైబిల్లో యాడింగ్ ఫలించండి కొమ్మ అనే మాటలు మనం చూస్తాం. ఇక్కడ మొదటిసారి యోసేపు అనేది ఎన్నిసార్లు రాయబడిందో తెలుసా? ఈ మాట యోసేపు అనే పేరు కనీసం 250 సార్లు రాయబడి ఉంటుంది అట్లీస్ట్. ఆఖరికి ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనుకుంటా 8వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 8. అదేనా? 8వ వచనం. యోసేపు గోత్రంలో 12, ఇక్కడ ఆఖరి అనుకుంటా. ఆ తర్వాత యోసేపు అక్షరానుసారం మనకు కనపడు. కనుక ఈ మధ్య భాగంలో బ్యాండ్ విడ్త్ అంటే ఆదికాండం పథకం ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాల పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పుస్తకాలు మినహాయించి దాదాపు 250 పైచులకి ఆయన పేరు రాయటానికి పూనుకున్న తెలుసులాగనేమైన సంగతి. ఒక యవనస్తుని పేరు అంత ఇంత ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత దేవుడు ఆయన ఆశీర్వదించిన ఫలించే కొమ్మ. నేను ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా. ఆదికాండము 30వ అధ్యాయంలో ద్రాక్ష తీగ నాటబడింది. అది ఇక్కడ దాకా వచ్చింది. ఎక్కడ దాకా? ప్రకటన గ్రంథం దాకా వచ్చింది. చూడండి, అంత ఇంత ఆహ్వానములా వ్యాపించి బైబిల్ యోసేపుతో ఆరంభించబడుతుంది, యోసేపుతో ముగించబడుతుంది. ఆదికాండం, ప్రకటన గ్రంథం. అలాగే పరమ యోసేపు అని యేసునాథునితో బైబిల్ ఎలాగ ఆరంభించబడి అలాగ ముగించబడుతుంది. ఈ యోసేపు యొక్క చరిత్ర 37వ అధ్యాయంలో ఈ సంగతులు మనము పరిగెరుకొని ప్రయత్నం చేస్తాం. మొదటిది 37వ అధ్యాయం ఆదికాండం 37. జెనసిస్ చాప్టర్ 37. 2వ వచనం నేను చదువుతా, మన్నించండి. 2వ వచనం. యోసేపు వంశావళిది. యోసేపు 17 ఏళ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. యాకోబు వంశావళి ఇది. ఏది ఇదంటే కింద రాశాడు కదా. యాకోబు వంశావళి ఇదంటే ఇక్కడ ఏం రాశాడు? ఎవరి పేరు రాయాలా? రూబేన్తో స్టార్ట్ చేయలే కదా. మరి ఎందుకు 10 మందిని ఎగరగొట్టి 11 పేరు రాశాడు? అంతమంది పేర్లు ఎగరగొట్టేసాడే. ఇక్కడ ఈ పేరు రాశాడేంటి? ఎలాగ ఇది వంశావళి అవుతుంది? ఇప్పుడు యాకోబు వంశావళి అంటే ఈ మాట అంటే తప్పు కాదనుకుంటా. యోసేపుతో పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆరంభిస్తున్నాడు. ఇలాగ చెప్తే ఇప్పుడు నేను తప్ప? ఎలాగా? అది మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. కొత్త నిబంధన యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ పాత నిబంధనలో
యాకోబు వంశావళి యోసేపుతో ఆరంభించాడు. అంతకుముందు అధ్యాయం చూడండి, ఎవరు వంశావళిని 34 మన్నించండి 36 ఒకటి ఏశావు వంశావళి. ఇది ఏశావు వంశావళి 36 అధ్యాయం అంతా రాసేది. కానీ యాకోబు వంశావళి దగ్గరికి వచ్చేటప్పటికి పేరు రాయకుండా వ్యక్తిని గురించి రాశాడు. నేను 36 అధ్యాయంలో ఏశావు వంశావళి ఏదోము వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏశావు తెలుసు బ్రదర్. కనుక ఆయన గురించి అంటే ఆయన వంశావళిని గురించి ఒక అధ్యాయం అంతా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఇక్కడికి వచ్చిన తర్వాత వంశావళిని గురించి ఇక్కడ వ్యక్తిని గురించి రాశాడు. అంటే నేను ఇలాగ చెప్తే తప్పు కాదనుకుంటా. ఏదోము వంశావళి లేదు, ఏశావు వంశావళి కంటే యాకోబు వంశావళిలో ఉన్న ఒక వ్యక్తే దేవుని యొక్క ఉద్దేశం నుండి ప్రముఖమైన కేంద్ర స్థానాన్ని ఆక్రమించాడు. కనుక ఏశావుకి ఎంతమంది ఉన్నారని కాదు, ఎదోములు ఎంతమంది ఉన్నారని కాదు, యాకోబు యొక్క అనుభవంలోనికి వచ్చినారా. అందుకే బైబిల్లో రాయబడింది కదా, యెహోవానైనా నేను మార్పు లేని వాడని కనుక యాకోబు సంతతి అయినా మీరు లయం కాలేదు. మలాకి 3:6 అనుకుంటా. ఐఎమ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. వక్సి గారికి ఇష్టమైన ఫేవరెట్ వర్సెస్లో అది కూడా ఒకటి. యాకోబు కుమారులు, అది పాత నిబంధన. కొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారులు, ఇంకా యేసు ప్రభు యొక్క విశ్వాసం ఉంచకుండా పాప క్షమాపణ మారు మనసు పొందకుండా ఉంటే యాకోబు వంశావళితో పాత నిబంధనలో నీకు సంబంధమే లేదు. కొత్త నిబంధనలోనైనా ఏమైనా సంబంధం ఉందంటే యేసు ప్రభు యొక్క వంశావళితో ఇంకా అసలే సంబంధం లేదు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క వంశావళితో సంబంధం ఉండాలంటే యేసు ప్రభుని అంగీకరించాలి. యోహాను 1:12 మనం చూసాం కదా, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచితే ఆయన పిల్లలు అవుతారు. నువ్వు యేసు మీద విశ్వాసం ఉంచకుండా ఉంటే ఆయన పిల్లలు కుమారులు కుమార్తెలు కాలేవు. భవిష్యత్ స్థలానికి వస్తుండొచ్చు, పరిచయం ఉండొచ్చు, బైబిల్ తెలిసి ఉండొచ్చు, లేదా నీకు ఒక మంచి పేరు ఉండొచ్చు, పాటలు ఉండొచ్చు, లేదా వాక్యం ఉండొచ్చు, అనే నీకు పరిచయం ఉండొచ్చు. కానీ యేసు ప్రభు నీకు పరిచయమా? యేసుని అంగీకరించినావా? యేసు నీకు హృదయంలో చేర్చుకున్నావా? యేసుకు నీ హృదయాన్ని అప్పగించినావా? యేసు ప్రభు రక్తము చేత నీ హృదయాన్ని కడిగించుకోవటానికి, పరిశుద్ధపరచుకోవటానికి శిలువ దగ్గరికి వచ్చినావా? పాప క్షమాపణ మారు మనసు పొందినావా? దాదాపు 6 మాసాలు గడిచిపోయింది, ఈ సంవత్సరం సగం అయిపోయింది, నీకు సగమే ఉండేది. ఈ మీటింగ్స్ నీ కొరకే, రక్షణ నీ కొరకే, ఏర్పాటు నీ కొరకే, యేసు ప్రేమ నీ కొరకే. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకమంతా తాత్కాలికం. నీకున్న చదువు, జ్ఞానము, తెలివి ఇవన్నీ ఒక దుమ్ము, ఒక రేణు. ఏమే చదువుకోలే, బీటెక్ ఎంటెక్ చదువుకుంటే ఏదో కొద్దిగా ఇంగ్లీష్ పదాలు వచ్చి వేర్ ఇస్ గాడ్, ఐ డు నాట్ బిలీవ్ గాడ్, ఐ డు నాట్ ట్రస్ట్ గాడ్ అని ఎందుకు ఇవన్నీ డైలాగులు? అసలు నువ్వు ఎవరు నీకు తెలుసా? నీ సంగతి ఏమో నీకు తెలుసా? నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసా? బైబిల్ రాయబడింది, నాసికారంధ్రముల్లో ఊపిరి గలవారిని ఎందుకు నీవు లక్ష్య పెడతావు? వాట్ ఆర్ యూ మ్యాన్? నీ ఎదుటిన్న సర్వ సృష్టిని చూసినప్పుడు నువ్వు నిరుద్దాడవు. ఎదురు దేవుడు కలుగజేసిన ఈ మహా సృష్టిని మహత్వ గల మార్చిత నిర్వహిస్తున్న లోకరక్షకుడైన యేసునాథుడు నిన్ను ప్రేమించి నీ కొరకై మానవుడిగా పాపం మోసుకోవటానికి భూమి మీదకి దిగి వచ్చి శిలువ మీదకి వెళ్ళి తనలో ముళ్ళ కిరీటం ముఖం మీద ఉమ్మి దేహమంతా కూడా దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాజేవుడు తిరిగి లేచి మహామహునికుడి పార్శ్వమున ఆసనుడైన యేసునాథుడు మనలా రాబోతున్నాడు. ఈ యేసు నీకొద్దా? యేసు ప్రేమ నీకు వద్దా? యేసు రక్త ప్రవాహం నీకు వద్దా? యేసు రక్షణ ఆనందం వద్దా? ఎంతకాలం ఇలా జీవిస్తా? ఇక్కడ లోకంలో నీకు 2 నువ్వు ప్రెడిక్ట్ చేయలేవు, గుర్తించలేవు. మొదటి యేసు ప్రభు అక్కడ, రెండవది నీ పోకడా. ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు, ఎప్పుడు మనం పోతామో తెలియదు. పోక మునిపే జీవం తర్వాత ఉంది. తర్వాత సచ్చిన తర్వాత ఏమవుతుందిలే అని అనుకోవద్దు. సచ్చిన తర్వాత 2 లోకాలు ఉన్నాయి. దాన్ని ఒకటి పరలోకం అంటారు, రెండోది పాతాళం అంటారు. అది బైబిల్ సెలవిస్తుంది. బైబిల్లో రాసినవన్నీ కరెక్ట్ అంటే అన్ని రాసినవి కరెక్ట్. నీకు ఎక్కడో మిడిల్ ఈస్ట్లో యుద్ధం జరుగుతుంది, యుద్ధం మారిపోయిందని ఎక్కడ తెలుసు నీకు? టీవీలో చూసినావు. ఏ ఛానల్ చూసినావు? స్టాండర్డ్ ఛానల్ చూసినావు అనుకో, బీబీసీనే చూసినావు అని అనుకో. మరి బీబీసీ మీద నమ్ముతున్నావు కానీ బైబిల్ నమ్మట్లేదు ఏంటి? అంటే బీబీసీ కంటే బైబిల్ అంత తక్కువైందా? బీబీసీలో నా పీస్ టాక్స్ వచ్చినాయి, సంతకాలు చేసినారు, యుద్ధం మారిపోయింది, వెనిజులాలో భూకంపం వచ్చింది అంటే నమ్ముతున్నా కదా. ఒక టీవీ ఛానల్ బ్రాడ్కాస్ట్ చేస్తేనే నమ్ముతుంటే మరి బైబిల్ బ్రాడ్కాస్ట్ చేస్తుంది. యేసు ద్వారా రక్షణ, యేసు ద్వారా పాప క్షమాపణ, యేసు ద్వారా మారు మనసుని. మరి యేసుని ఇంకా అంగీకరించుకుని ఎంతకాలం అలాగే ఉంటాం. అందుకే
ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. యాకోబు వంశావళి పాత నిబంధనలో, యోసేపు యొక్క అనుభవంలో కొత్త నిబంధనలోనికి మనం తీసుకురాబడుతున్నాం. అదే పరలోకపు యోసేపు, యేసునాథుడు. ఇప్పుడు యోసేపుకున్న లక్షణంలో మొదటి 37-2 చూస్తే, తన తండ్రి మందను మేపుచ్చుండెను. 17 ఏళ్ళ కుర్రోడు, చాలా అందంగా ఉన్నాడు. ఎంత అందంగా అంటే ఇక్కడ ఎవరు లేరు అట్లా ఉంటే, ఎందుకంటే ఇక్కడికి రారు. వాళ్ళు హాలీవుడ్లోనూ బాలీవుడ్లోనూ ఏదో గుడ్లో ఉంటారు. ఇది నేను చెప్పేవాడు కాదు, బైబిల్లో రాశారు. ఇప్పుడు సమర్థపాఠం బట్టి అవన్నీ చూపించలేం కదా. కానీ యోసేపు అంత అందమైన వాడు, తండ్రి ప్రేమ కలిగిన వాడు, మంచి దానికి తోడు మంచి డ్రెస్ కూడా వేసుకున్నాడు. రంగురంగుల డ్రెస్ ఆదినాల్లోనే వచ్చేసింది. వాళ్ళ నాన్నగారు చాలా ప్రేమగా తీసుకుని వచ్చి ఇచ్చిన. ఇంత ప్రేమగా ఉన్న ప్రత్యేకంగా ఉన్నాడు. ఈజ్ ఎ సెపరేటెడ్ మ్యాన్ ఆఫ్ సెపరేషన్. ప్రత్యేకంగా ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇంతనే స్టార్ట్ అయింది. మరి మిగతా రూపాయలు వీళ్ళందరితో స్టార్ట్ కాలేదు. వాళ్ళ నాన్న ఆయనకి మంచి రంగురంగుల వస్త్రం తెచ్చి ఇచ్చిన, మిగతా వాడికి తీసుకురాలేదు ఏంటి? ప్రభు బల దగ్గరికి వచ్చినాడు. మనము తండ్రి ప్రేమను అలా ప్రత్యేకంగా, తండ్రి రక్తం మిగతా వాళ్ళకు కూడా ఉంది, మరి వాళ్ళని పట్టించుకోలేదేంటి? మనం ఇంతమంది ఇక్కడ కూర్చున్నాం, మేము కూడా యేసుప్రభు పిల్లలే కాదని ఎవరు చెప్పలేదు. వాళ్ళు కూడా యాకోబు పిల్లలే, ఎందుకంటే యాకోబు రక్తం వాళ్ళలో ఉంది. కానీ తండ్రి ప్రేమించిన ప్రేమ కుమారుల యోసేపులే మనం కూడా ఉంటే ఎంత బాగుండు. యోసేపు ఎందుకు అంత ప్రేమించాడు? సెపరేటెడ్, ఆఖరి పుట్టాడనో ఎట్లా ఉంటే తనకి ఎంత ప్రేమో మనకు తెలియదు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుందంటే, యాకోబు యోసేపును ప్రేమించినాడు అని, చాలా ఇష్టమైన కుమారుడు. అందుకనే యోసేపు ఓ ప్రత్యేకమైన జీవితాన్ని జీవించడానికి అలవాటు పడ్డాడు. మనము ఎంతకాలమైన లోకంతో కలిసిపోకుండా ఉండటానికి కలిసిపోయామా? పాత దినాలు ఇలా వాక్యం చెప్పేవాడు, లోకంతో కలిసిపోతాండి అని. మేము రక్షణ పొందినప్పుడు అయ్యో కలవకూడదంట అని అనుకునేవాళ్ళం. నీళ్ళలో కలవపు ఎలాగుంటుందో అలాగే నీళ్ళలోనే లోకంలోనే ఉండాలా, నీళ్ళు అంటుకోకుండా ఉండాలా, బురద అంటుకుండా ఉండాలా, ఇలాగ చెప్తా ఉంటే అలాగ ఉండాలి అనుకున్నాను. ఇప్పుడు కాలం ఏమైందంటే, మీరు ఎలాగో కలవటానికి టైం తీసుకుంటున్నారు కదా, నేనే కలుస్తాను, లోకమే వచ్చేసి సంఘంలో కలిసిపోయింది. ఎలా కలిసిపోయిందంటే, పాలు నీళ్ళు కలిసిపోయినట్టు కలిసిపోయింది. ఇది తెలియవేంటి, ఇటు తీస్తే పాలు విరిగిపోతాయి. విడది లేనంతగా లోకం కలిసిపోయింది, విశ్వాసాలు కలిసిపోయినారు, పూర్తిగా కలిసిపోయినారు. దాన్ని బట్టి ప్రభు మనం వచ్చిన కార్యం చేయలేకపోతున్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన తర్వాత మాత్రమే దేవుడు వారితో నివాసం చేయాలని సంకల్పించాడు. అంటే ప్రత్యేకమైన జీవితం. మనం ప్రత్యేకంగా లేకపోతే ప్రభు మన మనుషులు ఎలాగ నివాసం చేస్తాం. కానీ యోసేపు ప్రత్యేకమైన వ్యక్తి, మ్యాన్ ఆఫ్ సెపరేషన్. మన లోకము కలిసిపోకుండా నేను ప్రభువు వాడను, ప్రభుకు చెందిన వాడను, ప్రభు కార్యంలో కొరకై సిద్ధపరచబడి ప్రతిష్ఠించబడిన వాడను. ఐ యామ్ ఫర్ ద లార్డ్. రెండవ చూస్తామా? ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనము చివరి వరుస. అప్పుడు యోసేపు వారి చెడుతనం వచ్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చువాడు. తండ్రి యొద్దకు తెచ్చినాడు. తండ్రి యుద్ధకు తెచ్చుట, ఇదే ప్రార్థన అంటే, మ్యాన్ ఆఫ్ సప్లికేషన్. మన తండ్రి యుద్ధకు తీసుకొని రావాలి. అందుకని కొత్త నిబంధనలు యేసుప్రభువు వారు ప్రార్థన మనకి పరిచయం చేసేటప్పుడు కొండ మీద ప్రసంగంలో అన్నాడు, ప్రార్థన నేర్పు అని. శిష్యులు ఇంకా అడగక మరిపే పరలోకమందున్న మా తండ్రి, అక్కడ ఆరంభించబడు. తండ్రి దగ్గరికి కుమార్తెలు వస్తారు. దానిబడి పోయి వాళ్ళందరి దగ్గరికి పోరు కదా, వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ దగ్గరికి వస్తారు. వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? కనుక అలాగే మనం కూడా అబ్బా తండ్రి నాయన మొరపెట్టే ఆత్మ, అబ్బా అంటే తండ్రి అని అంటారు, మొరపెట్టే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన జవాబు అనుగ్రహిస్తాడు. పాత నిబంధనలో నుండి మనకి ప్రార్థనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బైబిల్ ఎన్ని ప్రార్థనలు రాశారు? పాత నిబంధనలు, కొత్త నిబంధనలు, మొదట రాయబడిన ప్రార్థన ఏది, ఆఖరి రాయబడిన ప్రార్థన ఏది? మన ప్రార్థన రాయబడుతుందా? అంత ఉందా లేదా? మన ప్రార్థన ఫ్యాన్తో తిరిగి ఇట్లా కిందకి వస్తుంది, డిసెమినేట్ అవుతుంది, నాట్ అసెండింగ్, డిసెండింగ్. ఇక్కడే చాలా ప్రార్థనలు చేస్తుంటారు. కొన్నిసార్లు మనకి జవాబు రాదు, మన ప్రార్థన మనకి పనిచేయదు, వేరే వాళ్ళకి భలే పని చేస్తుంటారు.
కొంతమంది మా దగ్గరికి కూడా వచ్చి ఇలా ప్రార్థన చేయండి బ్రదర్ అని అంటుంటారు. మాకే ఆశ్చర్యం ఇస్తుంది, మా ప్రార్థన మాకే పని చేయట్లేదు, మీకేం పని చేస్తుంది అని. కొన్నిసార్లు వాడు దేవుడు ఏమో వారికి నమ్మకం. ఎందుకంటే వాళ్ళ ప్రార్థన అంతా బైబిల్లో రాయబడింది కదా, యోహాను 11:40 అనుకుంటా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ. భవిష్యత్తుకి నమ్మకం ఉందేమో అందుకే పనిచేస్తుంది, భవిష్యత్ మనకి నమ్మకం లేదేమో అందుకే పని చేయట్లేదేమో. నమ్మేవారిని బట్టి ప్రభు కార్యం చేస్తూ వచ్చినాడు. బైబిల్ అలాంటి ప్రార్థనలు మనకి చాలా కనిపిస్తూనే ఉన్నాయి. అందుకే ప్రార్థన ఆలకించువాడు అని ఆయన పేరు. 65వ కీర్తన 2వ వచనంలో చూస్తాం, ప్రార్థన ఆలకించువాడా. సర్వ విశ్వాసులు వస్తారని సర్వ సేవకులు వస్తారని రాయలేదు, సర్వ సిస్టర్స్ వస్తారని రాయలేదు. ఏం రాశారు? శరీరం కలిగిన వాళ్ళంతా ప్రార్థన చేయొచ్చు. ఆలకించేది ఆయన. అందుకనే ఆయన అందరికి ఉపకారి. అందరికి ఉపకారి అంటే వేసిన ఎరగినా ఎరకపోయినా చేయవలసిన సహాయం చేస్తే ఉన్నాడు. బట్ ఎరిగిన వారికి యాకోబు స్పెషల్. ఎరగకుండా నార్మల్గా ఉంటే మిగతా వాళ్ళ వల్ల మిగతా 10 మంది 11 మంది అలాగున్నారో అలాగే స్పెషల్గానే వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. యాకోబుకు వాక్యంలో మనం చూసినట్టు 12 మంది కుమారులు. ఎందుకు 12 మంది పుట్టారు? 13 పుట్టొచ్చుగా, 14 పుట్టొచ్చుగా, 11 పుట్టొచ్చుగా. ఎందుకు 12 మంది? అంత కరెక్ట్గా అయిపోయిన తర్వాత ఆగిపోయిందా? వర్ష నేను అనుకుంటా యాకోబు 12 మంది కుమారులు, 12 గోత్రాలు. కొత్త నిబంధనలో 12 మంది అపోస్తులకు ముంగుట్టుగా ఉన్నారంటే తప్పంటారా? ఈ 12 అనేది ఆధ్యాత్మికమైన స్పిరిచువల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. అంటే స్పిరిచువల్ గవర్నమెంట్, ఆత్మ సంబంధమైన అధికారం, పరిపాలన, అది మనకి జ్ఞాపకం చేస్తుంది. అలాగే దేవుడు నిర్దిష్టమైన ప్రణాళిక యాకోబు విషయంలో కలిగి ఉన్నాడంటే తప్పంటారా? యాకోబు దేవుడు అనుగ్రహించిన తన సంతానం అంతటిని ఇలాగ సిద్ధపరుస్తూ యోసేపు విషయమే ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఎవరున్నారు చాలా మంది అంటే చెప్పట్లేదేంటి? రూబేన్లు ఉన్నారు, లేవీలు ఉన్నారు, షిమ్యోన్లు ఉన్నారు, యూదాలు ఉన్నారు, ఆషేలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరు కావాలి మరి ప్రభుకి? యోసేపులు ఉన్నారా ఇక్కడ? మేము కుమారులం అంటే మేము కుమార్తెలు, మీరు కూడా కుమార్తెలే. ఓటర్ ఐడిలో మీ పేరు కూడా ఉంది, లేదా ఓటర్ లిస్ట్లో ఉంది, అన్నిట్లో పేర్లు ఉన్నాయి, జీవగ్రంథంలో కూడా మీ పేరు ఉంది. కానీ ఇట్లా స్పెషల్ అటెన్షన్. యేసు ప్రభు వారి భూమి మీద వచ్చి యోర్దానులో బాప్తిసం తీసుకొని బయటకు వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, ఆకాశం తెరవబడి పై నుండి పరిశుద్ధాత్మ దేవుడు భావ రూపంలో వచ్చి, దిస్ ఈజ్ మై beloved son in whom I am well pleased, hear ye him. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి. కనుక మన మందిరాన్ని గురించి కూడా ప్రభు అలాగే చెప్తాడు, ఈ మందిరాన్ని గురించి నేను ఆనందిస్తున్నాను, వీళ్ళ మాట మీరు వినండి. మందిరంలో నుండి నేను వాక్యం మాట్లాడతా. అలాగే మన దగ్గరకు వచ్చి, ఈ కుటుంబం నాకు ప్రియమైంది, ఈ బ్రదర్ ఈ సిస్టర్ నాకు ప్రియమైన వారు, అలాగేది బాగుంటాం. ఇక్కడ యోసేపు విషయంలో మనం చూస్తాం సప్లికేషన్. తండ్రి యొద్దకు తీసుకుని వచ్చి, మనం ఈ పని తప్ప మిగతావన్నీ చేస్తూ ఉంటాం. తండ్రికి తీసుకుని వచ్చుటంటే వర్టికల్, పైకి తీసుకుని మన ప్రార్థన, మన అక్కర్లు, మన విజ్ఞాపన, మనకు ఉన్న బాధలు, వేదన అన్ని తండ్రి దగ్గరికి పైకి పోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఎలాగ పైకి పోవాలంటే అంత తేలిక కాదు. ఒక రాకెట్ పైకి పోతుందంటే గురుత్వాకర్షణ శక్తిని అరికమించుకోవాలంటే ఏం చేయాలి? రాకెట్లో ఫ్యూయల్ ఉండాలి. ఫ్యూయల్ ఏం చేయాలి? బాండ్ చేయాలి. బాండ్ చేయడానికి ఫైర్ ఉండాలి. అంటే గురుత్వాకర్షణ శక్తి కంటే దాన్ని ప్రొపల్ చేయగలిగిన శక్తి ఇంకా ఎక్కువ ఉంటేనే అప్పుడు పైకి పోతుంది. అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు పైకి పోవాలంటే ఊరికే నిద్ర వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే పైకి పోద్దా? ఏదో రకరకాల మనసులు, అసూయ, ద్వేష, కుళ్ళు, కుతంత్రం అంతా పట్టుకొని ప్రార్థన చేస్తే పైకి పోతుంది. దీనికి శక్తి ఉంటేనే పైకి పోతుంది. ఆ శక్తి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వస్తుంది. అది లేకుండా పైకి పోమంటే ఇలాగా పైకి పోవడానికి బదులు ఇప్పుడు మనకి హారిజాంటల్గా పోతుంది కనుక సోషల్ మీడియా వచ్చు. సోషల్ మీడియా కనుక వాట్సాప్, యూట్యూబ్, ఆయన ఇట్లా, ఆమె ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా. యోసేపు మరి సోషల్ మీడియా పెట్టలేదేంటి? వాట్సాప్ లేదేంటి? ఆయనకి యూట్యూబ్ లేదేంటి? ఆయనకి ఇవన్నీ ఏం లేదు. ఆయన మనకంటే తెలివైనడు, రూపమైనడు, అందగలిగినాడు, జ్ఞానం కలిగినాడు, తండ్రి ప్రేమను పొందుకున్నవాడు. ఆయన వేరే మనమైతే ఏం చేసిందాం? 10 మందిలో గ్రూప్ చేసిండు. 5 మంది మన వైపు, 4 ఇంకో వైపు, లేకపోతే 4 మన వైపు ఇంకో గ్రూప్ చేసి దీనికి జరిగినట్లు చెప్తే మంచిదే. కాళ్ళు కడుక్కోవచ్చు, అట్లా చెప్పం కదా మనం. జరిగింది విషయమంతా అయితే చెప్పేది అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు?
జరిగింది ఒకటి జరిగింటుంది, దాన్ని మనం చెప్పేది మాత్రం కొండంత చెప్పేది అయితే పర్వాలేదేమో, దానికి ఆపోజిట్గా చెప్తాం, 180 డిగ్రీలు వ్యతిరేకంగా చెప్తాం. ఈ వ్యతిరేకత ద్వారా కలిగే నష్టము వ్యక్తిగతంగా, కుటుంబంగా మీకు నష్టమే, ఎవరు చెప్తే వాళ్ళకు నష్టమే. దాని బదులు మౌనంగా ఉండొచ్చు కదా, మాట్లాడకుండా. అలా మాట్లాడకుండా ఉండలేము మరి, ఎందుకంటే ఇది నోరు మాట్లాడటానికి వచ్చింది అన్నట్లుగా ఫీల్ అయిపోతాం. మీకు తెలుసు కదా, రోజు బ్రదర్స్ ఎన్ని వేల మాటలు మాట్లాడతారు, సిస్టర్స్ ఎన్ని మాట్లాడతారు. బ్రదర్స్ 20 నుండి 30,000 దాకా, సిస్టర్స్ 1,00,000. కట్నం కాదు. మీరేమనుకోతారు, మీరు చాలా గొప్పవాడు. అదే 1,00,000 మాటల్లో ప్రార్థన కూడా ఉంటుంది. వీళ్ళు 20-30 ప్రార్థన లేదు, ఏం లేదు. కనుక మెట్టుకి ఇప్పుడు సంగతి ఏంటంటే, తండ్రి యొద్దకు ఎవడు చెడతాను, తన సహోదరులు చెడతాను. అంటే తన సహోదరులు ఎలాంటి వాడు? 10 మంది 11 మంది చెడ్డోడు ఒకడు మంచోడు ఉంటాడా ఉండడా? ఎలా సాధ్యమైంది మరి? ఇప్పుడు మన దగ్గర రమ్మని ఎవడని పిలిస్తే ఆగిపోయిన ఏమంటారు, అక్కడ ఎవరు బాగున్నారు, సేవకుడు బాగున్నాడు, ఎండలు బాగున్నారు, బోధించోడు బాగున్నారు, ఎవరు బాగున్నారు, 10 మంది చెడిపోయారు కనుక నేను రాను. నువ్వే యోసేపులే రావచ్చు కదా, వచ్చి మా చెడు సమాచారం అంతా తండ్రి దగ్గరికి చెప్పొచ్చు కదా. నువ్వు యోసేపులే రావట్లేదంటే అర్థం ఏంటి? ఈ 10 మందిని చూసి 11వ కూడా వాత పెట్టుకున్నట్లే కదా. 10 మంది తనకంటే చిన్నోళ్ళు కాదు, తనకంటే వయసులో చిన్నోళ్ళు, అనుభవంలో చిన్నోళ్ళు చెడుతనం చేస్తే దానికి ఏదైనా అర్థం ఉంటుంది. అన్న కనుక తండ్రి దగ్గరికి చెప్పినాడు, నేను చెట్టోడు ఫీల్ అవుతాడేమో అని. 10 మంది తనకంటే పెద్దోడు చెడుకు చేస్తే తనకంటే చిన్నోడు చెడుకు చేయకుండా ఎలాగుంటాడు? ఈ మధ్యలో ఒక సిస్టర్ ఫోన్ చేసింది, బ్రదర్ మా ఆయన చనిపోయి 2 సంవత్సరాలు అయిపోయింది, రక్షణ లేకుండా తాగి 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 ఎక్కువైపోయి చచ్చిపోయాడు. అది కథకు ఒకవైపు. కథకు రెండో వైపు ఇంకేంటంటే, కొడుకున్నాడు, వాడు 17 ఏళ్ళు మన దగ్గర రావట్లేదు, అన్నయ్య గారు కొట్టి బయట తాగే తిరిగేది. డబ్బులు నేను అడిగిన ప్రశ్న, డబ్బులు ఎట్లా వస్తున్నాయి సిస్టర్ అని అడిగితే ఆమె చెప్పిందంటే, నాతో లాక్కోబోతున్నాడు బ్రదర్ అని. మీరు ఎందుకు ఇస్తారు అని. ఇకపోతే సాగు కొట్టుడు కొడతారు బ్రదర్. దాని వల్ల డబ్బులు ఇచ్చేదే మీరు అనిపిస్తుంది. ఎంతలా కొట్టించుకుంటాం బ్రదర్ ఈ వయసు వచ్చిన తర్వాత కూడా. ఇంకా 17 ఏళ్ళోడు తల్లిని సాగు కొట్టుడు కొట్టి డబ్బులు తీసుకొని పోయి ఇవన్నీ నేర్చుకుని నేను అన్నాను, వాడు ఎట్లా నేర్చుకున్నాడు? తాగేవాడు, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ వాడికి ఎట్లా తెలిసిందంటే వాడు నాయన ద్వారా తెలిసింది బ్రదర్. చచ్చిపోయినాడు, చచ్చిపోయిండొచ్చు కదా. అలాగే ఆ విషపు బీజము తన కుమారులో కూడా వేసిపోయినాడు. ఇలాంటి వారి ద్వారా కుటుంబం ఏమైంది? భంగమైంది, భ్రష్టపడిపోయింది, పాడైపోయింది. స్త్రీలు ఎంత ప్రార్థన చేస్తారు, ఇంకా ఎంత కన్నీరు. వింటుంటేనే చెవులు చిల్లబడుతుంటే ఇంక ఏమని ప్రార్థన చేయాలా? ఇంత చెడుతనం జరిగించే వారికి కుమారుల కొరకే తలలు విలిపించేవాడు ఉన్నారు, తలలు విలిపించేవాడు ఉన్నారు. కానీ కుమారులకు లెక్కలేదు, పట్టింపు లేకుండా వారు తిరుగుతున్నారు. తండ్రి బాగలేడు కనుక కుమారుడు చెడిపోయినాడు అనేది వింటున్నాం, కానీ సహోదరులు బాగలేరు అంటే అన్నోడు బాగలేరు కనుక తమ్ముడు బాగుపడాడు అని బైబిల్లో రాశారు. తండ్రి బాగలేడు, కుమారుడు బాగున్నాడు. లోకం ఏం చెప్తుంది? పండిత పుత్ర పరమసుంట, వాళ్ళ ఆయన చాలా బాగున్నాడండి, వీడు పూర్తిగా చెడిపోయాడండి అంటాడు. బైబిల్ ఏం చెప్తుంది? యాజ్ ఇస్ ద ఫాదర్ సేమ్ ఇస్ ద మదర్, యాజ్ ఇస్ ద డాటర్ సేమ్ ఇస్ ద డాటర్. తండ్రి ఎలాంటాడో కొడుకు అలాంటాడు, కూతురు తల్లి ఎలాంటిదో కూతురు అలాంటిదో బైబిల్ చెప్తుంది. కానీ ఆధ్యాత్మికంగా వచ్చేటప్పటికి మన పరలోకపు తండ్రి యేసు ప్రభువు లేదా దేవుడు అన్నప్పుడు మనం కూడా ఆయన వలే ఉండాలి కదా, కుమారులు కుమార్తెల నుంచి. ఇది నాలో సంఘాల్లో, కుటుంబాల్లో, విశ్వాసంలో ఉన్న ఘోరమైన అపచారం ఇది. సహోదరుల చెడుతనం బయట చెప్పలే. బయట అంటే ఇరుగు పొరుగు అంతా ఉంటారు కదా వాళ్ళ ఊర్లో, వాళ్ళని గురించి చెప్పలేదు. సహోదరులు మనం కూడా వాళ్ళకి చెప్పము, ఎందుకంటే వాళ్ళు దుమ్ము దులుపుతారు మనకి, అందుకంటే వాళ్ళని చెప్పము. బ్రదర్స్ సిస్టర్స్ వీళ్ళు ఏం కదా ప్రభు చూసుకుంటాడు. బురద మీదకి మనం పోయి రాయేసిన రాయి మన మీద వచ్చి పడినా బురదంతా మనకే అంటుకుంటుంది. ఎందుకు లేకపోతే రేణి కంప దగ్గరికి మనం పోవడం ఎందుకు? అదే ఎట్లా మన దగ్గర కలుస్తుంది. మనం పోకపోయినా అది వచ్చి పట్టుకుంటారు, పోయినా పట్టుకుంటుంది. అదేదో ఇక్కడే ఉంటే మంచిది కదా అన్నట్టుగా చాలా మంది విశ్వాసం వెళ్ళిపోతారు. వాళ్ళు అలాగున్నారని నువ్వు తాయితేటట్లు ప్రయత్నం చేస్తే రెచ్చిపోతే, పైన ఒక ఆయన ఉన్నాడు,
ఆయన చూస్తున్నాడు. ఆయన కూడా ఒక టైం వస్తుంది. ఆయన దేని కాలమన్నా చక్కకూడనట్లు సెట్ చేస్తాడు. ఆయన సెట్ చేసేదాకా వెయిట్ చేయొద్దండి. ఇంకోసారి చెప్పనా, చూస్తాంలే ఎట్లు సెట్ చేస్తాడు, నన్ను కూడా సెట్ చేస్తాడు అనుకోవద్దు. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో బిలియన్ల కొద్ది ప్రజలు వెళ్ళిపోయారు. ఇప్పుడు దాదాపు ఆఖరి తరంలో మనం ఉన్న ప్రభు అక్కడ ఆలస్యం కాకపోతే మనం ఒక లెక్క. ఆయనకి యోసేపు ఫలించెడు కొమ్మ కావటానికి హేతు ఏంటంటే హారిజాంటల్గా ఆయన జీవించలేదు. మానవుడు ఇలాగ, నేను ఇలాగ చేస్తా, ఆయన ఇలాగ, ఈయన ఇలాగ గ్రూపులు చేసి నువ్వు ఇట్లా నా వాడు ఇట్టన్నా నిన్న అంటాను. అసలు నేనంటాను మన టైప్ కాదు. సో మీరు ఊహించుకోండి, 10 మంది బ్రదర్స్ ఉంటే నేను 10 మంది దగ్గరికి వెళ్ళాను, మా ఆయన దగ్గరికి వెళ్తాను అనేవాళ్ళు ఎవరంటే చెప్పండి. నేను ఇది ఇలాగ చెప్తే తప్ప ఎలాగా? నిర్గమకాండం 32వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, అహరోను ఉన్నప్పుడు దూడను తయారు చేయించి మోషే పైకి పోయాడు. మోషే వాడు ఏమయ్యాడు అని వీళ్ళందరూ వచ్చి మాకు ఒక దేవతను తయారు చేయి మా ముందు నడవటానికి అని వాళ్ళు కేకలు పెట్టారు. దేవతను తయారు చేయంటే ఈయన చాలా అనామకంగా అసలు పైకి నుండి కిందకి రావడమే చేసిన పొరపాటు. పైనుండి కిందికి ఎవరు రమ్మన్నారు? వచ్చేసినాడు. మా తమ్ముడే కదా, ఏమనుకుంటాడు చెప్తే సరిపోతుంది, సర్దుకుంటాడులే, వాడేమంటాడులే అనుకుని వచ్చేసి విఆర్ఎస్ తీసుకొని కిందకి వచ్చినట్టు ప్రజలు వచ్చినారు కదా. వస్తే మీరు అందరూ బంగారం తీసుకురండి అంటే మంచిదానికి తీసుకురారు. ఏమంట, ఎందుకంట, బైబిల్లో రాశారా, భగత్ సింగ్ గారు చెప్పాడా, అప్పుడు అట్లుంది కదా, ఇప్పుడు ఎట్లుందా అంటారు. మంచిదానికి చెప్తే ఈ చెడ్డదానికి దేవతను చేస్తాను తీసుకురండి అంటే తొందరగా ఇచ్చారు. రాండక్క, ఇవ్వండి అక్క, లలితలో పెట్టానమ్మా పాపం తీసుకెళ్తే కొత్తది ఇస్తామన్నారు. తీసుకొని వస్తే అది దేవతకి ఎంత కావాలి బంగారం, దూడికి ఎంత కావాలి మీరు చెప్పండి. మందిరానికి ఇంత అవసరం ఉందంటే ఇంత వచ్చింది బాలంతా. కొద్దిగా తీసుకోండి అని చెప్పాలి. కానీ లోకానికి ఇంత అవసరం ఉందంటే ఇంత వస్తుంది. అంత తీసుకొని వచ్చినారు, దూడను తయారు చేసినారు. ఇదేమి దేవుడు అన్నాడు. ఇంకా మన వాళ్ళు పప్పు స్టార్ట్ చేసి చాలా హంగామా చేసి ఆర్భాటం చేసినారు. అప్పుడు పైన దేవుడు మోషేతో మాట్లాడినాడు, నీవు తీసుకొని వచ్చిన ప్రజలు చెడిపోయారు. ఆయన ఇచ్చాడు, కానీ దేవుడు మనకు క్రెడిట్ ఇస్తాడు. ఇయ్యట్లో వచ్చిందని ఎందుకు కాదనుకో, నీవు తెచ్చిన ప్రజలు చెడిపోయారు, ఎళ్ళు దిగిపో అంటే ఇప్పుడు మోషే కిందికి దిగి వచ్చినాడు. అప్పుడు మోషే నోట్లో నుండి వచ్చిన మాట, హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్, యెహోవా పక్షంలో ఉన్నవాడు. మన పక్షాన ఉన్నవాడు ఎవడని చెప్పలే, నా పక్షాన ఉన్నవాడు ఎవడని చెప్పలే. హూ ఈజ్ ఆన్ ద లార్డ్ సైడ్. యోసేపు లాంటి వాడు తండ్రి పక్షాన ఉన్నాడు. అక్కడ కొంతమంది యెహోవా పక్షాన ఉన్నారు. వారు వచ్చి నిర్మూలన కార్యక్రమాన్ని చేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. నా పక్షాన ఎవరున్నారు? నా దగ్గరికి తెచ్చేవాళ్ళు ఎవరున్నారు? సహోదరులు చెడుతాం అంటే ఉంది, వాళ్ళలో చెడు ఉంది, కాదని ఈరోజు చెప్పలేదు. మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, ఆ బ్రదర్ మంచోడు కాదు, ఈ సిస్టర్ మంచిది కాదు, సేవకుడు మంచి, వీళ్ళందరూ అంత కరెక్టే కావచ్చు. కానీ ఆ చెడుని ఎక్కడ తీసుకురావాలా? తండ్రి దగ్గరికి తీసుకురావాలి. పరలోకపు తండ్రి, మీ పరలోకపు తండ్రి. విచిత్రం ఏంటంటే మనం ఆయన దగ్గరికి తప్ప అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంటాం. ఫోన్లు చేసి, బ్రదర్ మీకు ఒక న్యూస్ చెప్పాలా, కాన్ఫిడెన్షియల్ ఎవరు చెప్పకూడదంటే ఆయన చెవులు కొరక్కుంటాడు. అంతదాకా 12 బ్రదర్ అంటే పర్లేదు రండి బ్రదర్, చెప్పండి. ఎంత ఇష్టమో ఆ టాపిక్లు అంటే. హైదరాబాద్ దమ్ బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. చాలా సవాలుకరమైన సంగతి ఏంటంటే చిన్నోడు పెద్దోడికి మాదిరిగా ఉన్నాడు. దేవుని మందిరంలో అలాగున్నవారు దేవుడు వారిని ఒక దినాన్ని తీసుకొని వస్తాడు. నీకంటే పెద్దోడు అందరూ తప్పు చేస్తుండొచ్చు, కానీ విధానంలో ప్రవర్తిస్తుండొచ్చు. చెడుతనము అని బైబిల్లో రాసిన పదం, వాళ్ళంతా చెడుతనం ఉండవచ్చు. కానీ నువ్వు సోషల్ మీడియాని ట్రై చేయడానికి ప్రయత్నం చేయొద్దు. తండ్రి దగ్గర తీసుకున్నా, మా వాళ్ళు ఇలాగున్నారు, మా సేవకులు ఇలాగున్నారు, మా విశ్వాసం, మా ఎల్డర్స్ ఇలాగున్నారు, మా సండే క్లాస్, మా ప్రీచర్స్, మా వాళ్ళు ఇలాగున్నారు. మూడవది చూస్తామా, ఆదికాండం 37వ అధ్యాయం 13వ వచనం. జెనసిస్ చాప్టర్ 37 verse 13. ఆదికాండం 37:13. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి
ఈ సహోదరు శిఖములో మందరు వేపుచున్నారు, నిన్న వారి ఎదురు పంపేదని రమ్మన్నప్పుడు అతడు చెడ్డోళ్ళ దగ్గరికి మంచోళ్ళు పంపిస్తారండి. చెడ్డోళ్ళ దగ్గరికి ఎవరు పంపించాలా? ఎవరు పంపించాలా? చెప్పట్లేదు ఏంటి? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తా? చెడ్డోళ్ళ దగ్గరికి ఎవరు పంపించాలా? చెడ్డోళ్ళే పంపించాలి. లోకంలో సామెత ఉంది కదా, ముళ్ళను ముళ్ళతోనే తీయాలా, ఇనుము ఇనుముతోనే సార్ చేయాలి, డైమండ్తోనే కట్ చేయాలి. అలాగే చెడ్డోని చెడ్డో రకంగానే బాగా చేయాలని లోకం చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే భిన్నంగా చెప్తుంది. చెడ్డ దానికి మంచి దాంతో వేస్తే సొల్యూషన్ వస్తుంది అని. లోకమేమో తప్పు అని ఏం చెప్తుంది, కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఇది కరెక్ట్ అని చెప్తుంది. బైబిల్ చెప్పేది కరెక్ట్. 10 మంది చెడ్డోళ్ళ దగ్గరకు ఒక మంచోడు కొద్దిగా బతికిస్తారండి. మా నాన్నగారు కొద్దిగా ఆలోచించాలి కదా. వాడు బాగలేరు ముందే యోసేపుతో అనే సంగతి వాడు నాన్నకి తెలుసు కదా. ఆయన అంతా వీళ్ళంతా కథంతా ఎరిగిన వాడు. ఆయన యోసేపును పంపించింది. ఇదే యోసేపు జీవితంలో కీలకమైన మలుపు. నేను పోను అని చెప్పింటే సిచ్యువేషన్ వేరే ఉంటుంది. పోనీ యోసేపు యాకోబుకి ఏం పేదవాడు, మన మాదిరి పేదవాడు కాదు. మీరు పేదవాడు అనుకుంటున్నారా? బైబిల్లో రాయబడిన దానికి ఒంటెలు, పశు సంపద, బంగారము, వెండి విస్తారం అంట. వాళ్ళ అన్నకే వాళ్ళ మామ లాభాన్ని నుండి వచ్చినప్పుడు ఎంత పంపించారు తెలుసా? అది గిఫ్ట్ పంపిస్తే క్యాలిక్యులేట్ చేస్తే బైబిల్ పండితులు డేక్స్ అని ఆయన అన్నాడు, నోబడీ హ్యాస్ సెంట్ సచ్ ఎ బిగ్ గిఫ్ట్ ఎనీబడీ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ. బైబిల్ చరిత్రలో ఎవరికి అంత గిఫ్ట్ ఎవరూ ఇవ్వలేదంట. ఓకే, యాకోబు యోసేపు గిఫ్టే అంత ఇస్తే ఇంకుండేది ఎంత ఉండాలి? 2 గుంపులైనా నేను ఒంటరిగా కర్ర చేత పట్టుకొని ఎవరిదాం దాటి తిని ఎప్పుడు 2 గుంపులు. అంతమంది ఉన్నారు పనివాళ్ళు. అంత పనివాడు పంపిస్తే పోయాడా? ఈయనకేమో ప్రేమించిన వాళ్ళని రంగరంగంలో చొక్కా తగిలించిన వాళ్ళు రంగరంగ చొక్కా తగిలించుకొని ఇంట్లో పెట్టుకోవాలి కదా. దాసులు పని వాళ్ళు ఉన్నారు, రేపు భోజనం తీసుకొని ఆడంతా వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో రూపాయలు మొదలుకొని మిగతా వాళ్ళందరూ వాళ్ళు మందులు అన్ని సరిగ్గా ఆపుతున్నారు లేదా ఒకసారి చూసుకొని అప్డేట్స్ తీసుకున్నారు పంపిస్తే మస్తు పోతారు పనివాళ్ళు. వాళ్ళు పనివాళ్ళు ఎవరు పంపించలేదు. పోనీ యోసేపుతో పనివాళ్ళు పంపించలేదు. యోసేపు ఒక్కడే పంపించినాడు. దిస్ ఈజ్ ఎ సాలిడ్ టర్నింగ్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జోసెఫ్. యోసేపు మంచిది అని అనలేదు, అని అనకుండా ఉండలేకపోయాడు. మంచిది ఇంకా మూల భాషలో ఏం రాసినారంటే ఎస్ ఎరయా చిత్తము నేనున్నా. పైన పరమానంద దేవుడు మనల్ని కూడా చూసి దుర్మార్గులు చెడుతనం కలిగిన వారు ఇంత లోకానికి కుమారుని పంపిస్తాను పోతావా అని యేసు ప్రభువుని అంటే ఎస్, నీవు నాకొక శరీరమును ధరింపచేసితివి. దుష్టుల దగ్గరికి తెలుసు మన సంగతి అంతా ఆయనకి. ఈ సిలువ వేస్తారని కూడా తెలుసు. అలాంటి వారి దగ్గరికి పరలోకపు యోసేపు తానే మానవుడిగా భూమి దగ్గర దిగి వచ్చిన పరలోకపు యోసేపు భూసంబంధమైన యోసేపు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న స్టోరీ ఇది. హెబ్రోన్ నుండి ఎక్కడికి రావాలా? షెకెంకి రావాలా. హెబ్రోన్ అంటే సహవాసం, షెకెం అంటే భుజం, షోల్డర్ అని అర్థం. ఎన్ని మైళ్ళు తెలుసా? 60 మైళ్ళు. 60 మైళ్ళు నడవాలంటే అది నాని యూదులు అంటే బాగా కుర్రోళ్ళు రోజుకి 20 మైళ్ళు నడుస్తారు. రోజుకి 20 మైళ్ళు నడిస్తే 60 మైళ్ళు అంటే 3 రోజులు. కొద్దిగా స్లోగా నడిస్తే బ్యాలెన్స్ టైం అది ఇది అవసరంటే 4 రోజులు అక్కడికి రావాలి. 4 రోజులు ప్రయాణం చేసి ఊరికే సరదాగా మన మీద మొబైల్ చూస్తూ పోయేది కాదు. ఊరికి పోయినాడంటే వాళ్ళకి ఏదైనా అవసరమైన భోజన సామాగ్రి బ్యాగ్ అదంతా తీసుకొని పోయింటాడు. మరి కారణాలు ఏం లేదు ఆయనకి. క్యారేజ్ కూడా అంటే చుట్టుపక్కల వచ్చే వాళ్ళకు కూడా ఎవరు లేరు, కాన్వాయ్ లేదు. చుట్టూన్న గాడిదలు గుర్రాలన్నీ దాని మీద అంతా వేసి ఇలాగే చేసి ఈయన కూడా ఎక్కిపోతున్నాడు అన్నట్లు కూడా బైబిల్లో మనకేమి రాయబడలేదు నాకు తెలిసి. చచ్చిపోయాడు ఎంత దూరం. అంత ముద్దు కుమారుడు, అంత చక్కగా పెరిగినవాడు, అంత రూపము. ఎండకి నడిచిపోతే మామూలుగా మనం ఏమంటాం, మా పిల్లోడు ఎండకి వచ్చి నల్లగా అయిపోయాడు, సింగరేణి బొగ్గు అయినట్లా. ఒక్క పూట ఎండకి పోయేస్తున్న సింగరేణి బొగ్గు అయినట్లు అయిపోతే మరి ఇన్ని రోజులు ఎండకి పోయేస్తే అల్లారు ముద్దుగా పెరిగిన కుమారుడు యాకోబు యోసేపును
మిక్కిలిగా ప్రేమించినాడు. అంత ప్రేమ గల కుమారుడు రంగరంగలు వేసుకున్న కుమారుని ఇలాగ పంపించడానికి ఇష్టపడ్డాడు. ఆయన బయలుదేరి వచ్చినాడు. ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చినాడు? హెబ్రోను నుండి షేకెము దగ్గరికి వచ్చినాడు. వచ్చిన తర్వాత వాళ్ళు లేదు. లేకపోతే మరి GPS ఉందో, వాట్సాప్ ఉందో, ఫోన్ ఉందో తెలుసుకోవడానికి లేదు. పాతకాలం పద్ధతి ఏంటి? అక్కడ ఎవరన్నా అడిగాడు, ఇక్కడ గొర్రెలు మేపేవాళ్ళు వచ్చారండి, 10 మంది, ఎంతమంది అంటే 10 మంది ఉంటారండి. వచ్చినారు కానీ మళ్ళీ వాళ్ళు వేరే దగ్గర దోతాన్ అనే దగ్గరికి వెళ్తామని అనుకున్నారు. అది మేము విన్నాం అంతే. ఓవర్ హియరే. దోతాను, దో ప్లస్ తాన్. దో అంటే 2, తాన్ అంటే బావులు, 2 బావులు. అక్కడ ఎక్కువ నీళ్లు ఉన్నాయి అనుకుంటా, పచ్చి కాదు, బావులు ఉంటే నీళ్లు ఉంటాయి కదా. కనుక ఆ మందలన్నీ అక్కడికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిన వెంటనే షెకెంలో లేరంటే ఖచ్చితంగా అలాంటి వాడు ఏదో వాపసు వచ్చింటారు. శకం బొమ్మన్నాడు, పోయినాను, లేరు, అంతే. వచ్చి లేరు డాడీ అని చెప్తాము, మనకు అంతే కదా. విశ్వాసాలు 2 రకాలు ఉంటారు. మొదటి రకం ఏంటంటే డ్యూటీ సెంటర్డ్ బిలీవర్స్. అంటే నీకు డ్యూటీ వేసాను, చెప్పుల స్టాండ్లో ఉంటారు. ఎవరైనా వచ్చిన ఆయన ఒక గ్లాసులో నీళ్ళు తీసుకురా, నీళ్ళ నాకు ఇక్కడే చెప్పిండేది పని, ఇక్కడే ఉంటాను. ఎవరైనా ముస్లిం మీదకి వచ్చిన ఆయన ఒక ఆటో పిలువు, నేను ఆటోలో పోతాను, ఆటో నాకు ఇక్కడే చెప్పిండేది పని, నేను ఇక్కడే ఉంటాను. అంటే డ్యూటీ వాళ్ళది అయిపోయింది కదా, పోతా. తర్వాత వేరే వేరే పని చెప్తే వాడు ఏం చేయరు. రెండవ రకం ఏంటంటే డ్యూటీ కాకుండా డివోటెడ్ పీపుల్. ఏ పని చెబితే నువ్వు పోయి సహోదరులు చూసిరా అంటే చూసి రావాలి. వాళ్ళు ఎక్కడున్నా లేరు, వాపస్ వచ్చేది కాదు. నాకు తెలిసి చాలా మంది బిలీవర్స్ ఈ టైప్ మొదటి టైపే. వాడికి ఏదో డ్యూటీ చెప్పాడు, నీళ్ళు తీసుకురంటే నీళ్ళే తెస్తారు. ఏ నీళ్ళు అడగరు. నార్మలా, ఫ్రీజ్డా, కంపెనీవే, దానిలో అమ్మేవే, ఏంటి ఏమి అడగరు. దాటి పోయేదే చెప్తుంటారు కదా. తల్లిదండ్రులు రాత్రిపూట పడుకొని మాట్లాడుతున్నారంట, రేపు మనల్ని ఆ ఆర్పురానికి పంపించాలా అని. ఆర్పురం అంటే తెలుసు కదా. అని అంటే ఆ మాటలు వీడు పడుకున్నాడు ఎక్కడ వినేసి ఉదయం లేచి సద్దే అంటే భోజనం అన్ని రెడీ చేసుకొని ఆర్పురానికి వెళ్ళాడు. వీడు నా అమ్మ నాయన లేచి ఎక్కడున్నాడు అంటే లేడు. సాయంకాలం వచ్చిందా ఎక్కడికి వెళ్ళేవారు అంటే ఆర్పురానికి వెళ్ళాను అన్నాడు. ఎందుకు ఆర్పురానికి వెళ్ళేవంటే మీరు రాత్రి మాట్లాడుకుంటున్నారు కదా ఆర్పురానికి. మేము మాట్లాడుకున్న సంగతి ఏంటి, కాంటెస్ట్ ఏంటి, ఎందుకు పంపించాలి అనుకున్నా, ఏమో విన్నాడు పోయినాడు అంతే. చాలామంది విశ్వాసాలు అలాగే చేస్తుంటారు. ఇక్కడికి వెళ్ళారంటే అట్లే. నా PhD చేసాడు ప్రొఫెసర్ ఉన్నాడు, మా ప్రొఫెసరే. ఆయన ద్వారా నేను ఇది నేర్చుకున్నా. ఆయన ఒక మంచి పని, మామూలు మంచి పనుల సంగతే చెప్తుంది, చెడు పనులు కాదు. మంచి పని చెప్తే ఆ పని చేయకుండా అవసరం రాకూడదు నువ్వు. ఉదాహరణకి విజయవాడ నుండి హైదరాబాద్ అదేంటి ఢిల్లీకి రైలు టికెట్ కావాలని పంపించినాడు అనుకో. అప్పుడు ఆన్లైన్ లేదు. స్టేషన్లో పోయి నిలబడి క్యూలో టికెట్ తీసుకురావాలి. పంపిస్తే మనం కరెక్ట్ మన దగ్గరికి వచ్చేటప్పుడు టికెట్లు ఉండవు అనుకో. టికెట్ లేదు అని చెప్పినారు. టికెట్ లేదని వాపసు రాకూడదు. ఆయన దగ్గరికి సార్ లేదు అని రాకూడదు. లైబ్రరీలో ఒక పుస్తకం తీసుకురా అని చెప్తాడు అనుకో. లైబ్రరీకి పోయిన తర్వాత సార్ ఆ పుస్తకం లేదు అని రాకూడదు. ఆ పుస్తకం తీసుకునే రావాలా, ఆ టికెట్ తీసుకునే రావాలా. ఎట్లా రావాలి సార్, ఎట్లా తీసుకురావాలంటే తీసుకురావాలి. అదే మరి టికెట్ విజయవాడ నుండి లేదంటే విజయవాడ నుండి లేదంటే ఖమ్మం కోట అడుగు, ఖమ్మం లేదంటే వరంగల్ కోట అడుగు, వరంగల్ కోట లేకపోతే హైదరాబాద్ కోట అడుగు. నువ్వు వాపస్ రావద్దు. ఒక క్రైస్తవేతడు ఒక మంచి పని కొరకు ఇలాగుంటే నాకు తెలిసి ఎంతమంది క్రైస్తవులు ఇలాగున్నారు ఉన్నారంటారా? చదువుకోమని పంపిస్తే చదువు కష్టమని వాపసు వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. ఉద్యోగం చేయమని పంపిస్తే ఉద్యోగం వద్దని వాపసు వచ్చేవాళ్ళు ఎంతమంది లేరు. ఫలానా పరిచయకి పోతే అయ్యో బ్రదర్ బస్సు లేదు, అది లేదు, ఇది లేదు, వాపసు వచ్చేవాడు. మన గురించి స్టోరీలు చెప్తే టైం తక్కువ వస్తుంది కానీ స్టోరీ ఆగిపోదు. యోసేపు అలాంటి కాదు. మధ్యలో తిరిగి రావచ్చు. ఆయన మన ఆయన చెప్పొచ్చు, వెళ్ళాను ఎవరు లేడు అక్కడ, ఎక్కడికి వెళ్ళారు కూడా ఒకడైతే కదా 10 మంది 10 రకాలైన మాటలు మాట్లాడుకుని ఉంటారు. ఎవరిదాన్ని ఎట్లా వెళ్ళిపోయారో తెలియదు అని ఆఫీసర్ చెప్పొచ్చు. వాళ్ళ నాయన కాదండి, లేదా వెళ్ళేది ఈరోజు కాదండి. కానీ యోసేపుకున్న ఈ తాత్పర్యం సబ్మిషన్, విధేయత కలిగిన తండ్రి మాట. అందుకే ఇదే సబ్మిషన్ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో పౌలు రాస్తారు కదా, ఆయన దేవుడై ఉంది, దేవుని కుమారుడై ఉంది, దాసుని స్వరూపం ధరించుకుని రిక్తుడిగా చేయబడి చూడనున్న వాడిగా వికారుడిగా మన వరకు మార్చబడటానికి శిలువ మరణం పొందినంతగా
విధేయత చూపించెను. విధేయుడైన యేసునాథుడు మన కొరకే రాబోకుమనిపై యోసేపు విధేయుడిగా మంచిది 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 అంత సహోదరుని చూడటానికి వెళ్ళాడు. షెకెం నుండి దోతానికి వెళ్ళాడు. షెకెం నుండి దోతానికి 20 మైళ్ళు అంటే ఒక రోజు ప్రయాణం. దాదాపు ఒక వారం నడిచి వెళితే వాళ్ళు ఎవరు నడిచి వచ్చినారా, అన్నమాకలు వేస్తుందే, బట్టలు స్నానం ఏమైనా చేస్తావా, ఇక్కడ రిలాక్స్గా మేము నీ సంగతులు చూసుకుంటాము, కావాలంటే తర్వాత మేము వెళ్తాము అనే రకమా? అందుకే యోసేపు స్టోరీ చూస్తున్నాడు. 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం దాకా ఖచ్చితంగా కన్నీళ్ళు వస్తాయి. ధర్మశాస్త్రం లేనప్పుడు, ఆజ్ఞలు లేనప్పుడు, సహాయకులు లేనప్పుడు, తోడి విశ్వాసులు ప్రార్థన చేసేవాళ్ళు లేనప్పుడు ఒక మనిషి, ఒక యవనస్తుడు 18 ఏళ్ళ కుర్రోడు ఎట్లా నిలబడ్డాడు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? హ్యూమన్లీ స్పీకింగ్ ఇట్స్ ఇంపాసిబుల్. మనిషి అయిన తర్వాత రకరకాల మూడ్ చేంజ్ ఉంటుంది కదా. మనకు ఆదివారం ఎట్లా మూడ్ ఉంటుంది? ప్రభు కొరకు ఇంతే, నేను హతసాక్షి. చెప్పులు వేసుకొని బయటికి వెళ్తే సైతాన్ చెప్తాడు, నీ సంగతి అంతా నాకు తెలుసున్నా, అంత పెన్ డ్రైవ్లో ఉంది నా దగ్గర, ఇది అంటే కూలబడి సొల్లబడిపోతుంది. అంటే శనివారం దాకా ఎట్టగలగదు, బూడిదే కాదంటారా? ఈయనకి ఎలాగొచ్చింది మరి? ఇక్కడ ఇంత మైకులు పెట్టుకుని వాక్యం చెప్తున్నా, మీరు వెళ్ళిన తర్వాత క్యాలెండర్లో వాక్యము, యూట్యూబ్లోనా, వాట్సాప్లోనా విని 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 టన్స్ అండ్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ మెసేజెస్. ఇసమంతా కూడా యేసు వల్ల మార్పు లేదు. ఆయనకి ఎవ్వరు చెప్పే నాదడే లేడు. యేసుకు ముంగుర్తుగా బైబిల్ కనిపిస్తుంది. ప్రభు మనకు అప్పగించిన పనిని ఒక డ్యూటీ మాదిరి చేస్తున్నామా, డివోషన్తో చేస్తున్నామా? ప్రభు వారు డ్యూటీ మాదిరి చేయలే. డ్యూటీ మాదిరి చేసింటే వెళ్ళిపోయి ఉంటారు. అందుకే యోహాను 14:17 యేసు ప్రభు అన్నాడు, తండ్రి నువ్వు చేయటకు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా ఫినిష్డ్. సెలవులో ఆయన వేసిన కేక్. చాలా మంది విశ్వాసాలు చూస్తుంటాం మేము. మా ఎంతో మంది పరిచయం, వాళ్ళకి ఏం అంటానికి రాదు. ఎందుకంటే అంటే బాధపడతారేమో. మరి చెప్పకపోతే ఎలా మారుతారు? ఎవరో ఒకరు చెప్పాలి కదా. అదేదో నేనే చెప్పి చెడ్డయిదాంలే అని అనుకుంటా. కానీ నేను కూడా ఎందుకు చెడ్డ కావాలి? అందరూ బాగున్నప్పుడు ఈ పోరాటం, ఘర్షణ ఉంటుంది కాదంటారా? నేను ఒక ఊరు వెళ్ళా, ఊరి పేరు చెప్పను. చాలా ఏళ్ళ క్రితం, ఒక 20 ఏళ్ళ క్రితం. అప్పుడు నేను చాలామందికి తెలియదు, కానీ పరిచయంలో పాలు పొందాను. అప్పుడు ఆ ఊరు గాడ్ సర్వెంట్, దైవ సేవకులు పెద్ద ఆయన ఇప్పుడు లేడు, ప్రోమహిమలోకి వెళ్ళాడు. నేను తిరుపతిలో ఉంటే అక్కడ దైవ సేవకుడికి ఫోన్ చేసి, ఆదివారం నేను ఉండట్లేదు, దేవరాజు బ్రదర్ నీకు పరిసరికి పంపించానంటే ఆయన సరే అని చెప్పినాడు. 8 గంటలకు మీటింగ్ అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు, ఒకే రోజు మేము ఊరికి వచ్చినట్లు ఒకే పూటకు వచ్చి ఆదివారం 10 గంటలకి అంటే 10లోకి వస్తాడు అన్న. ఎట్లా వస్తాడంటే వస్తున్నాడు, ఎట్లయినా ఇంకేం కుర్రోళ్ళే వస్తాడు అని చెప్పినాడు. అప్పుడు నేనంటే ఇంక వెరీ వెరీ యాంగ్. సరే ఈ సేవకుడు వేరే ఊరికి వెళ్ళాడు పరిసరి. అప్పుడు నేను రైల్లో బయలుదేరి ఆ ఊరికి రావాలి. దిగిన నా కొరకు ఎవరైనా యంగ్ బ్రదర్స్ పికప్ చేసుకోవడానికి వస్తామని చెప్పిన. నాకు మందిని తెలుసులే అని చెప్పిన. కానీ లేదు పంపిస్తామని ఆయన పంపించాను. సరే నేను ట్రైన్ దిగినాను. ప్లాట్ఫామ్లో చూసినా ఎక్కడ ఎవరు కనపడలేదు. బయటకు వచ్చినాను, ఆటో ఎక్కినా. ఎందుకంటే ఇవన్నీ అలవాటే కదా. కరెక్ట్ మన దగ్గరికి వచ్చిన రాత్రి midnight 1 గంట అట్లా. తర్వాత గేట్ వేసిన, బలమైన గేట్లు అవి. గేట్లు వేసినప్పుడు ఇంకా CCTVలు లేవు మందిరాల్లో. పెద్ద బలమైన గేట్లు వేసినారు. గేట్ నొక్కుతుంటే కొడుతుంటే ఎవరు తీయట్లేదు. అంటే బాగా నిద్రలో ఉన్నారు. కానీ వీళ్ళు ఏం తీయట్లేదు. అయినా నాకు వచ్చిన బ్యాగ్ ఉంటుంది, ఇప్పుడు దాకా కూడా అదే ఉంటుంది, అన్ని దేశాలు జరిగింది. ఆ బ్యాగ్ తగిలించుకొని గేట్ దూకి అవతలికి వెళ్ళాను. మందిరంలోకి వెళ్ళిన తర్వాత అంతా నిర్మానుషంగా లైట్లు ఆఫ్ చేసినారు. ఇక నాకు ఒక అలవాటు ఉండేది. కర్నూలు జిల్లా అక్కడ అరవింద్ గారు సేవ చేస్తున్నప్పుడు చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, నాకు ఎవరైనా అకామిడేషన్ ఇస్తే తీసుకో, ఎవరు అకామిడేషన్ ఇవ్వలేదనుకో స్టేజ్ మీదే పడుకో, ఇంకెక్కడ పడుకో అంటే నేను నేరుగా వెళ్ళా స్టేజ్ మీదకి. స్టేజ్ మీద కార్పెట్ వేసి ఉంటారు కదా, చలికాలం అది. కార్పెట్ వేస్తే నా బ్యాగ్ దిండిగా పెట్టుకొని ఒక షాల్ తీసుకుని ఉంటా, చలికాలం అని.
ఆ షాల్ నిండుగా కప్పుకొని పడుకున్నా, బాగా నిద్ర పట్టింది. ఇంక తెల్లవారు ఉదయం అయిపోయిన తర్వాత మందిరం శుభ్రం చేయడానికి అవసరం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళంతా శబ్దం చేసేవాడు. మెలకు వచ్చింది, కానీ నేను లేకుండా అలాగే పడుకొని ఉన్నా. ఎందుకంటే కొద్దిగా నడవ మారిస్తే విశ్రాంతి ఉంటుంది కదా అని. వాళ్ళు చాపేసి ఆ చాపలేదు, అది పెట్టిన టేబుల్ అది అంతా అరుస్తున్నాడు. ఇప్పుడు కొంతమంది దగ్గరకు వచ్చి ఎవడంటే స్టేజ్ మీద పడుకున్నాడు అని. ఎంత ధైర్యంలో వాడికి స్టేజ్ మీద పడుకు. ఎవడో వాళ్ళ పేర్లు ఉంటాయి కదా, మనోడేట పడుకుంటాడు వాడు స్టేజ్ మీద. వాడు ఈడెక్కడన్నా అక్కడ పడుకుంటాడు, ఇక్కడ పడుకుంటాడు, స్టేజ్ మీద పడుకున్నాడండి. ఎంత ధైర్యం! వీడు పడుకునిందే కాకుండా మనం ఇంత పని చేస్తుంటే ఇంకా లేకుడు ఇంకా పడుకొని ఉన్నాడు. రే లేసాలేదా అంటుంటా, నాకు అనిపిస్తుంది. నేను షాప్ తీయకుండా సైలెంట్గా వద్దా, ఏం చేస్తానో చూస్తాను. నేను ఇట్లుంటే అక్కడ నేను మందిరానికి రాలేదని అంటే మిస్ అయిపోయినా, లేకపోతే ఏం జరిగిందో వేరే ట్రైన్ ఎక్కి పడుకుంటే ఇక్కడ వేరే వెళ్తాం కదా, వేరే స్టేషన్ అని అంకుల్ ఏం చేసినట్టే మా ఊరు సేవకుడికి ఫోన్ చేసిన. ఏం బ్రదర్ ఇంకా రాలేదు, ఆదివారం అంటే వస్తాను 10 గంటలకు కదా అంటే, 10 ఉదయం రావాలి కదా మా ట్రైన్కి, రాలేదంటే మీకే తెలుసు రాలేదంటే, మా పిల్లలు పంపించినాం రైల్వే స్టేషన్కి, మా పిల్లలు ఎత్తికి వచ్చినారు, ఎక్కడ బ్రదర్ లేడు, రాలేడు, మరి ఇప్పుడు ఎట్లా అన్నా? ఆయన వస్తానని చెప్పిన తర్వాత వస్తాడు, ఎలాగైనా 10లోగా వస్తాడు అని మా సేవకుడు చెప్తే ఈయన నమ్మడు కదా. ఎవరు భయం వాడుకుంటుంది, ఎవరు ఆందోళన వాడుకుంటుంది, రాకపోతే ఎట్లా, ఎవరు వాక్యం చెప్పాలనేది ఉంటుంది కదా. లేదు రాలేదు అని అంటే వస్తలేనా, నేను ఫోన్ చేస్తాను. నేనేం చేసిన, ఫోన్ సైలెంట్లో పెట్టుకొని రాత్రి సైలెంట్లో పెట్టుకుంటారు, అట్లే పెట్టుకొని పడుకో. ఇది కథ ఒకవైపు వాళ్ళిద్దరు సేవకులకు జరుగుతుంది. రాలేదని వస్తాడు అని నాకు తెలియదు. సరే మొత్తానికి మా ఊరు సేవకుడు కూడా ఫోన్ చేసినాడు, ఏంటి ఎక్కడ ఉన్నారు? నేనేం లిఫ్ట్ చేయలేదు కదా, నేను పట్టుకొని నాకు తెలియట్లేదు, సైలెంట్లో పెట్టుకున్నా. ఇంకెందులో వీడియో స్టార్ట్ చేసినారే, షాల్లాగా వాడేని ఎక్కువ చేస్తున్నాడు అని ఒకడు అంటున్నాడు. లాగేజ్ దగ్గర మగ్గలో నీళ్ళు తీసుకురండి, వాడే డబ్బులు వేస్తాడు, పోస్తాయని ఒకడు అంటున్నాడు. ఇలాగ మొత్తానికి లాగటానికి కాళ్ళ దగ్గరికి కూడా వచ్చినాడు. నీళ్ళు పెట్టడానికి మగ్గ తీసుకుని నాకు బ్రదర్ వచ్చినాడు. వచ్చి పోయికి ముందు రే ఒకసారి లేపదాం రా, లేకపోతే ఖచ్చితంగా వస్తాం అన్నాడు. అప్పుడు ఎవరు లే అని కాళ్ళ దగ్గర తట్టినాడు. నేను మెల్లగా ఆ శ్మశానంలో శోభం దగ్గర లేచి ఎవరు నువ్వు షాల్ తీయ అన్నాడు. మెల్లగా ఇట్లా షాల్ తీసాడు. అప్పుడు మాస్క్ లేదు, ఎందుకంటే కరోనా రాలేదు కదా. షాక్ ఏమనస్తులు, అంకుల్ ప్రైజ్ లాడన్నా ఎక్కడ భలే వాడుతున్నారా మీరు? ఇప్పటిదాకా వాడేవాడు వీడేవాడు నీళ్ళు వస్తాడు. సరే ఇప్పుడు నేను అన్నాను, మీరు ఖచ్చితంగా నీళ్ళు పోయాలి నా మీద, ఖచ్చితంగా షాల్లాగాల. సరే అది డిఫరెంట్ స్టోరీ అనుకో. తర్వాత మళ్ళా యవనస్తులు అంకుల్ ఫోన్ చేసి చెప్పినారు, మా ఊరి సేవకుడు కూడా బ్రదర్ వచ్చినాను కానీ మిస్ అయ్యారు ఇట్లా అని. ఇప్పుడు ఆ ఊరి సేవకుడు ఈ పిల్లలకి ఫోన్ చేసినాడు, మీరు స్టేషన్కి పోయినారు లేదరా అని. పోయినాం అంకుల్ అన్న. ఆయన రా అంటాడు. అది పోయినామంటే మరి ఎందుకు బ్రదర్ మీకు కనపడలేదు? మేము అక్కడ బ్రదర్ చెప్పిన భోగిలి తికినాము, లేరు ఎవరు అక్కడ, ఎవరు ఒక ఆయన ఉంటే ఆయన లేపితే ఆయన నిద్రలో లేచి మమ్మల్ని తిట్టినాడు. వాపసు వచ్చినాము, ఇంకోళ్ళని తిట్టినాడు. నేను వచ్చేదాకా మీలో ఎవడు మందిరంలో పని చేయకుండా అందరు సైలెంట్గా ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత మీరు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఏం జరిగింది ఏం కథ అని. అది డిఫరెంట్ కథ. ఇప్పుడు వాస్తవంగా ఏం జరిగిందంటే వాళ్ళు కూడా స్టేషన్కి వచ్చినారు. విచిత్రం ఏంటంటే ఆ సమయంలో రాత్రి 1 గంట ప్రాంతంలో తిరుపతి నుండి హైదరాబాద్కి పోయే ట్రైను, హైదరాబాద్ నుండి తిరుపతికి పోయే ట్రైను ఒకే పేరే, పక్కన ప్లాట్ఫామ్లో ఉన్నాయి. ఇది 4లో ఉంటే 5లో. తిరుపతి నుండి హైదరాబాద్కి పోయే ట్రైన్లో నేను వచ్చిన. వాళ్ళు ఏం చూసినారంటే హైదరాబాద్ నుండి తిరుపతికి పోయే ట్రైన్లో వాళ్ళు చూసారు. వాళ్ళు ఆ ప్లాట్ఫామ్లో ఉండి ఆ భోగిలు ఎక్కితే అక్కడ దిగితే అక్కడే వాళ్ళు ఉన్నారు. నేను దీంట్లో నుండి వచ్చి నేను దిగేసి వచ్చి ఇది జరిగింది. ఇక్కడ చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే నేను ఏ ఊరు నుండి వస్తానో వాళ్ళకి తెలుసు కదా. నేను హైదరాబాద్ నుండి కాదు, నేను తిరుపతి నుండి వస్తున్నాను వాళ్ళకి తెలుసు.
వాళ్ళు చెప్పినాడు. తిరుపతి దైవ సేవకుడు కూడా తెలిసినాడు, మాట్లాడు. మరి ఎందుకు కామన్ సెన్స్ పని చేయలేదు? గుంపు పోయినారు కదా, నలుగురు పోయింటారు కదా, కామన్ సెన్స్ పని చేయలేదు కదా. నేను ఏం చెప్తున్నానంటే, మనం ఒక పని మనకు అప్పగించిన తర్వాత మనకేం కాదు, నేను వస్తా. అట్లాంటివి చాలా జరుగుతుంటాయి మాకు జీవితంలో. మరి మనకి చేత కాకుండా వీల్ చైర్లో ఉంటే కష్టం, కానీ లేకపోతే మన పని మనం చేసుకోవడానికి ఏం ప్రాబ్లం? జీవితం బస్ ఎక్కుతాం, రిక్షా ఎక్కుతాం, ఆట ఎక్కుతాం, ఎలాగైనా వస్తాం. చీర ఆట కూడా ఎక్కేసి వస్తాం, మనకేం ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే ఆ పిల్లలు సరైన విధానంలో రాలేకపోతే, అదే పెద్ద సేవకులే వచ్చినారు, వాళ్ళు దిగలేరు అనుకో, లగేజ్ పట్టుకోలేరు అనుకో, ఇలాంటి సేవకులు వస్తే అప్పుడు ఎట్లా? అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. నువ్వు ఊరికే పంపించినారంటే పోయినాను, స్టేషన్లో ఉన్నాను, ప్లాట్ఫామ్ దగ్గర, అది కాదు. పోయిన తర్వాత పద్ధతి ప్రకారంగా తెలివితో విజ్ఞానంగా పని చేసుకొని రావాలా. అలాగ రాలేనప్పుడు నన్ను వద్దు అని చెప్పాలి. అందరూ వద్దని చెప్తే మరి ఎవరు చేస్తారు? పోయి వచ్చిన తర్వాత తిడతారు కదా, అంకుల్ వాళ్ళు దుమ్మ తెలిపేస్తారు. ఆయన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు కూడా పనిష్మెంట్ ఇచ్చారు. మీరు ఎవ్వడు ఏమీ పని చేయడానికి లేదు, వచ్చి కూర్చొని ఆరాధన చేసి ప్రార్థన చేసి పోవాలి. మీకు అంత కేర్లెస్ రా ప్రభు పని అంటే? లేదు అంకుల్ మేము అంత వెళ్ళినాం, నోరు వెళ్ళిందామా అనొద్దు. ఇప్పుడు అట్లా తిట్టేవాళ్ళు లేరులే, తిడితే నీ సంగతి ఎన్నో బయటలో చూస్తూ ఉంటా. దేవుని జనమా, ప్రభు మనకు అప్పగించిన పని మనం దైవికంగా నెరవేర్చితే ఎంత బాగుండు. యోసేపుకి తండ్రి ఇచ్చిన పని నెరవేర్చడానికి ఆయన పూనుకున్నాడు. ఎవరో నుండి షెకెంకి వెళ్ళాడు, షెకెం నుండి దోతాంకి వెళ్ళాడు, వాళ్ళ అన్నోళ్ళని కనుక్కున్నాడు. వాళ్ళు వచ్చినాడు కదా మన తమ్ముడు అని పూలలో పెట్టి చూడలేదు. ఆ తర్వాత జరిగిందంతా హిస్టరీ. ఆయన వాళ్ళ పేర్లు పెట్టినాడు. నేను ఇలాగ చెప్తే తప్ప, సహోదరులు యోసేపుకి 5 పేర్లు పెట్టినారు కనీసం. యోసేపు పేరేంటి? యోసేపు, వాళ్ళ నాన్న పెట్టింది. ఓకేనా? వాళ్ళ అన్నోళ్ళు ఆయనకి ఏం పేర్లు పెట్టినారు? 5 పేర్లు పెట్టినారు. దాంట్లో ఒకటేంటి? కలలు కనిన వాడు వచ్చుచున్నాడు. అంటే వాళ్ళకి యోసేపు వస్తున్నాడు రాలే దానికి కూడా నోరు రాలేదు. చూడండి, అంత ఈర్ష, అంత ద్వేషం. కొంతమంది పేర్లు చెప్పడానికి కూడా కష్టపడుతుంటాం కదా, ఎందుకంటే వాళ్ళంటే మనకు అంత కష్టంగా ఉంటుంది. అందుకంటే పేర్లు చెప్పుకుంటే వేరే పేరు ఏదో ఒకటి పెట్టింటాం, షార్ట్ నేమ్, నిక్ నేమ్. వీళ్ళు కూడా కలలు కనినవాడు అని పేరు పెట్టినారు. ఆ తర్వాత వాడిని చంపదామని ప్రయత్నం చేస్తే ఎందుకులే చంపడము, గోతులో వేస్తామా అని అనుకున్నారు. వారికి సేవ చేయటానికి యోసేపు వెళ్ళాడు, కానీ వారు ఆయన్ను అప్పగించడానికి కోరుకున్నారు. ఈ వాజ్ సోల్డ్ అవుట్, అమ్మివేయబడ్డాడని వాక్యం మనం చూస్తాం. ఆయన అమ్మివేయబడక మనకు గోతులో వేసినారు. గోతులో వేసిన తర్వాత వాళ్ళ అన్న వచ్చినాడు, పేరు రూబేను. ఆయన ఒక పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? చిన్నవాడేడి. ఆయనకి చిన్నోడే, ఇష్టమైన వాడు, ప్రేమైన వాడు. ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటో చూడండి, 37వ అధ్యాయం 29. రూబేను ఆ గుంటకు తిరిగి 37:29. యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు తన సహోదరుల తిరిగి వెళ్ళి, చిన్నవాడు లేడే, అయ్యో నేను ఎక్కడికి. ఎప్పుడైనా మనకి ఇలాగ అనిపించిందా? ఆ బ్రదర్ లేడే, ఆ సిస్టర్ లేదే, ఎట్లబ్బా లేడా? మంచి పని జరిగింది, రాకపోవడం మంచిది. అట్లాంటి రాకపోతే మంచిదన్నా? అలా అక్క రాలేదా? రాకపోతే మంచిదన్నా? చిన్నవాడు ఎంత మంచి పేరు పెట్టుకున్నాడు ఆయన రూబేను. పెద్దవాడు, పెద్ద బుద్ధే ఉంది, పెద్ద హృదయమే ఉంది. బైబిల్లో రాసిన బట్టలు చింపుకొని. ఇప్పుడు ప్రశ్న అడిగి ముగించిన ప్రశ్న ఏంటంటే, బైబిల్లో బట్టలు చింపుకునేది ఎంతమంది? బాధను బట్టి, దయలు బట్టి కాదు. మొదటి ఎవరు బట్టలు చెప్పుకున్నారు, ఆఖరి ఎవరు బట్టలు చెప్పుకున్నారు?
పాత నిబంధనలు ఎంతమంది బట్టలు చెప్పుకున్నారు బాధను బట్టి, కొత్త నిబంధనలు ఎంతమంది బట్టలు చెప్పుకున్నారు బాధను బట్టి. మనకి ఇట్లాంటిది ఏమైనా ఉందా అంటే, కొత్త నిబంధనలు మనం బట్టలు చెప్పుకోవాలని కాదు, ఉదయం చించుకొనుడి బైబిల్లో రాశారు. ప్రశ్నలు అర్థమయ్యాయి అనుకుంటా కదా, ప్రార్థన చేసుకుని జవాబు చెప్పు. బైబిల్లో బట్టలు చించుకున్న వాళ్ళు ఎంతమంది, పాత నిబంధన ఎంతమంది, కొత్త నిబంధన ఎంతమంది, మొదట ఎవరు చించుకున్నారు, చివరికి ఎవరు చించుకున్నారు, మనకి ఇలాంటి ఆత్మీయత ఏమైనా ఉందా? ఊరికి మనం కూడా చెప్తాం కదా, నేను కూడా పెద్దోడిని, రూబేన్లాంటో, సిమ్యోనో, లేవినో, యూదానో, దానో, ఆషిరో, ఇలాగ రకరకాల మనం కూడా పేర్లు పెట్టుకోవచ్చు. మరి అది జీవితం ఉండాలి కదా, అలాగే జీవితం లేనప్పుడు ఎలాగా? బైబిల్లో బట్టలు చెప్పుకున్న మొదటి ఇన్సిడెంట్ ఇదే. ఎప్పుడైనా సహోదరుడు సహోదరి లేనప్పుడు బట్టలు చెప్పుకున్నట్లు గుర్తుందా? ప్రార్థన చేసినట్లు గుర్తుందా? బట్టలు చించుకోవడం అంటే నేను ఏదో వేరుగా చెప్పట్లేదు, భౌతికంగా చెప్పట్లేదు, కానీ హృదయం చించుకుని ప్రభువా బ్రదర్ రావట్లేదు, ప్రభువా అక్క రావట్లేదు, ఆ పలానా వాడు రావట్లేదు, ఆ చిన్నవాడేడి, వేర్ ఈజ్ ద లార్డ్? ఆ అక్కేది, ఆ తమ్ముడేది, ఆ చెల్లేది, ఆ ఆంటేది, ఆ అంకులేది, ఆ విశ్వాస ఏది? వేర్ ఆర్ దే? వాళ్ళు ఎక్కడున్నారు? చిన్నవాడు లేడే, చిన్నవాడు లేడే. 10 మంది కలిసి చిన్నవాడిని పట్టుకునేది ఒక లెక్కనా? చబరేంటి? ఒకడు 10 మందిని పట్టుకోవడం కష్టం, కానీ 10 మంది కలిసి ఒకరిని పట్టుకోవడం ఏం గొప్ప సంగతి? 10 మంది కలిసి ఒకరిని బంధించడం ఏం గొప్ప సంగతి? 10 మంది కలిసి ఒకరిని గోతులేయడం ఏం గొప్ప సంగతి? 10 మంది కలిసి ఒకరిని అమ్మేయడం ఏం గొప్ప సంగతి? ఇవాళ ఏమనుకుంటున్నారు అంటే గొప్ప అనుకుంటున్నారు. అది నన్ను గోతులు వేసింది, అమ్మి వేసింది ఎవరిని? చెప్పరేంటి? నేను ఇలాగ చెప్తే తప్ప? అది నాన్న వారు అమ్మి వేసింది యేసును. ఇది నాన్న మనం అమ్మి వేసింది యోసేపును కాదు, యూదా ఇస్కరియోతును కాదు, యేసును. యూదా ఇస్కరియోతు యేసును అమ్మి వేసెను. బిలీవర్స్ వాళ్ళు, బిజినెస్ బిలీవర్స్, అమ్మే విశ్వాసులు ఉన్నారు. మీకేం తక్కువ అమ్మినారు? మీ చుట్టూ బైబిల్లో రావడం మందలు కాసుకొని ఉన్నాయి కదా. యోసేపు చచ్చిపోయినాడని మీ నాయనకి చెప్పే బదులు మీరే 2-3 అమ్మవచ్చు కదా. ఇట్లా అమ్ముకున్నాము, మాకు తక్కువ వచ్చిందని చెప్పొచ్చు కదా మీ నాయనకి. ఇవి అమ్ముకోలేదు, ఏ అమ్ముకోవాలో పెట్టుకొని ఉన్నారు, ఏది పెట్టుకోవాలో దాన్ని అమ్మినారు. వీళ్ళు యోసేపు సహోదరులు. సేమ్ మన స్టోరీ కూడా ఇదే. మనం ఏం అమ్ముకోవాలో అది అమ్ముకోవట్లేదు, ఏది అమ్మకూడదో దాన్ని అమ్మకూడదు. ఏది అమ్మకూడదు? యేసుని అమ్మకూడదు. ఏది అమ్మకూడదు? మన సహోదరులను బ్రదర్స్ని అమ్మకూడదు. ఏది అమ్మకూడదు? మనకి పరిచయం అయిందని అమ్మకూడదు. ఏది అమ్మకూడదు? మనల్ని ఏది పోషిస్తుందో, ఏదో బలపరుస్తుందో అది అమ్మకూడదు. అది నన్ను వారు యోసేపును అమ్మివేశారు. మీరు చూడండి, నిజంగా అన్నదమ్ములుగా అక్క చెల్లెలుగా పుట్టిన వాళ్ళు మస్తుకు పడిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ కుటుంబంలో సమస్య లేదని, మా ఇంట్లో సమస్య లేదని చేయతండి. లేరా ఇక్కడ ఎవరు? సిబ్లింగ్స్, తోబుట్టులు మస్తుగా ఉన్నారు. పడకపోతే ఏం చేస్తాము? వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. పడితే ఫోన్ చేస్తాం, మాట్లాడతాం, పలకరిస్తాం, శుభకార్యాలకు దానికి దేనికి రండి అంటాం. పడకపోతే వాళ్ళ పని వాళ్ళదే, మన పని వాళ్ళదే. మనం పోయి మిమ్మల్ని అమ్ముతామని చెప్పాం కదా. వాళ్ళకి కీడు చేయడానికి ప్రయత్నం చేయం కదా, వాళ్ళకి దుర్మార్గంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయ కదా. ఎందుకు ప్రయత్నం చేయవు? నీ రక్తం పంచుకొని ఉన్నారు, నీ తల్లి స్తన్యపానాన్ని నీ తర్వాత వాళ్ళు చేశారు. ఇవన్నీ నీకు గుర్తొస్తాయి. వాడిని పెంచింది నేనే, ఎత్తుకునింది నేనే, వాడికి 1-2 చేసింది, అన్ని చేసినప్పుడు చూసింది నేనే. ఈ దినాన్ని నేను ఎలాగ పాపం చేస్తా? నా చెల్లికి, అక్కకు, అన్నకు, అమ్మ తమ్ముడికి ఎలాగ నేను పాపం? ఇవన్నీ గుర్తొస్తాయి కనుక నువ్వు చేయకుండా మానేస్తావు. వాళ్ళ బతుకు వాళ్ళది, మా బతుకు మాది బదులు మేము రక్షణ కనిపెట్టుకొని ఉంటాం. ఆయన మీద కూడా వేసి రక్తం ఉంది, ఆమె మీద కూడా వేసి రక్తం ఉంది. వారిని ఎందుకు అమ్మాలా? అమ్మే వ్యాపారస్తులు ఇది నానున్నారు, ఎక్కడో లేరు. ఆయన కీడు చేయాలంటే ఏం చేయాలి? ఎంత డబ్బులు ఇస్తావు? ఏమి కీడు చేయాలంటే ఏం చేయాలి? ఎంత డబ్బులు ఇస్తావు? విశ్వాసం సంగతి నేను మాట్లాడుతున్నా, అవి విశ్వాసులు కాదు. మీకు తెలుసు కదా, ఈ దినాల్లో బైబిల్ మన చేతిలో ఉండటానికి మొదట్లో కాడవ కంత ఉన్నాడు. ఆయన పేరు ఏంటంటే విలియం టిండెల్స్. ఆయన వయస్సు చనిపోయేటప్పటికి 42 సంవత్సరాలు. ఆయన కొత్త నిబంధన అంతా ఇంగ్లీష్లో తర్జుమా చేశాడు. ఇది ఎప్పుడో 14వ శతాబ్దానికి సంబంధించిన స్టోరీ.
పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు తర్జుమా చేయడానికి కోరుకున్నాడు. అప్పుడు ఇంగ్లాండ్ దేశంలో ఉన్న రాజు ఏం చేసినాడంటే బైబిల్ వాళ్ళకి తర్జుమా చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర తర్జుమా చేస్తే వేరే వాళ్ళు చదివితే వాళ్ళకి అర్థమైతే కెథలిసిజం అనేది నిలబడదు కదా. కనుక అది నిలబడుకోకుండా ఉండాలంటే ఇన్నే చంపాలని ప్రయత్నం చేశాడు. ఆయన చంపడానికి ఉత్తర్వులు జారీ అయిన తర్వాత ఆయన ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఇంగ్లాండ్ వదిలేసి ఆ బెల్జియంకి వచ్చినాడు. అక్కడ ఒక ఊరు ఉంది యాంటిప్ అని, ఆ ఊర్లో ఉన్నాడు. ఈయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఎవరికి? విలియం టిండేల్కి. ఆయన పేరు జోసెఫ్. ఎంత థిక్ ఫ్రెండ్ అంటే ఎంత సమీపం, ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకుంటారంటారే అలాంటి స్నేహితుడు ఉన్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశపు రాజు ఏం చేసినాడంటే ఆ స్నేహితుని పిలిపించి డబ్బులు ఆశ చూపించినాడు. నీకు డబ్బులు బంగారం అందిస్తాను, 2 విషయాలు నువ్వు చెప్పాలా. విలియం టిండెల్ ఏ ఊర్లో ఉన్నాడు, ఏ ఇంట్లో ఉన్నాడు, ఇన్ఫర్మేషన్. ఇంకేం అవసరం లేదు, నువ్వు రావద్దు, నువ్వు చేయదు, ఏమీ చేయొద్దు. అప్పుడు ఆయన చెప్పినాడు యాంటెప్లోనో పలానా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అది నాలో GPS లేదు. అంతే. ఈ ఇన్ఫర్మేషన్ రాజుకు తెలిసిన తర్వాత రాజు యొక్క సైనికులు వచ్చి ఆ విలియం టిండెల్ని పట్టుకొని ప్రాణంతో సజీవంగా తీసుకుని వెళ్ళి కాల్చారు. ఒక స్నేహితుడు క్రైస్తవుడే, ఆయన చేసే పని ఏంటి? చెడ్డ పని చేయట్లేదు, సినిమాలు చేయట్లేదు, లేకపోతే అటు ఇటు పోయి కార్యాలన్నీ చేయట్లేదు, స్నేహితుల మీద కూడా కీడు చేయట్లేదు. బైబిల్ తర్జుమా చేస్తుంటే నీ స్నేహితుడిని వేరే వారికి ఎలాగ అమ్మబుద్ధి అయింది? 2 ఇన్ఫర్మేషన్. ఏ ఊర్లో ఉన్నాడు, ఏ ఇంట్లో. ఇది మన బిలీవర్స్ కూడా చాలా మంది అట్లే. ఆయన గురించి ఈయన గురించి ఎవరో కాదు, యూట్యూబ్ రూటర్స్ అన్న కథ ఉంది, మీకు తెలుసు. టైం అయిపోయింది, నేను అన్నీ చెప్పదలుచుకోలేదు. యూట్యూబ్ రూటర్స్ మన స్నేహితులు, మన దగ్గర కూర్చున్నవాడే. బైబిల్ యేసుప్రభువే చెప్పాడు, నా దగ్గర నా సహచరుడే, నా తోటివాడే నా పైన మడమెత్తున్నాడు. ప్రభువుని మనం ఆమె వేసినాం. 20 వెండి నాణ్యాలు కమ్మేస్తాం. మీ తమ్ముడు 20 వెండి నాణ్యాలా? ఇప్పుడు జస్ట్ మీరు ఊహించుకోండి, కథ కట్ చేస్తే కరువు వచ్చింది, కరువు తీరిపోయింది. యోసేపు వారికి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత యోసేపు యాకోబుతో పాటు అందరూ రమ్మన్నాడు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళి ప్రధానమంత్రి స్థానంలో ఉన్నారు. ఇప్పుడు 20 వెండి నాణ్యాలు యోసేపు సమూహమా కాదా? చెప్పరేంటి? వాడు యోసేపు అన్నాడు, అన్న 20 వెండి నాణ్యాలు ఇస్తానని. వాళ్ళ తమ్ముని బెన్యామీన్ గోతిలో గిన్నె పెట్టి నాణ్యాలు ఎందుకు వేసారు తెలిసిన? యోసేపు చేసిన ప్రతి స్టోరీ వాడు ఏం చేసినారో వాడు గుర్తు రావడానికి. నాణ్యాలు చూసిన వెంటనే ఎవరు గుర్తు రావాలా? యోసేపుని ఎలాగైనా గుర్తు రావాలి. ఒకరిని దగ్గర పెట్టుకున్న వెంటనే ఏం గుర్తు రావాలా? యోసేపుని ఎలాగ చేసినా గుర్తు రావాలా. ఈ థాట్ ఆల్ ద స్టోరీస్ ఫర్ దెమ్, అన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్లు చేసి అప్పుడు వారు యోసేపుకు చివరికి ఒక పేరు ఇచ్చినారు, ఒకడు లేడో. ఇది విచిత్రం ఏంటంటే యోసేపు దగ్గరికి పోయి చెప్పి, ఏడు మీ నాన్నకి ఎంతమంది పిల్లలు, మీరంతా వేగలవారు అంటే, లేదండి చాలా మంది చదివారు, ఒకడు లేడు. యోసేపు పేరేంటి చెప్పరేంటమ్మా? యోసేపు పేరేంటి? లేడు. వాళ్ళ అన్న దృష్టిలో ఏం పేరు? లేడు. మొదటి కదలగలిగిన వాడు, ఇప్పుడు లేడు. ఇప్పుడు యోసేపు మనం లేడు అంటున్నారు కదా, మరి నేనే యోసేపు అయితే. దిస్ ఈజ్ ద స్టోరీ. షేక్స్పియర్ లాంటి అయితే దీన్ని రక్తి కట్టిస్తే కళ్ళు నీళ్ళు ఆగవు అనుకుంటా. 37వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం దాకా చదివితే 1 సిట్టింగ్లోనా, నేను పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు కుదురుతుందని చదివితే ఖచ్చితంగా ఏడుపు వస్తుంది. ఏడుపు రాకుండా ఎట్లా చేశాడు ఒక యవనస్తుడు, ఒక వ్యక్తి ఎట్లా చేశాడు? ఇది ఇప్పుడు నేను చేయలేనే, మేము చేయలేమే, మా చేత కాదే, మాకు ఏడుపు రాదే, మాకు ప్రేమించడానికి మనసు రాదే, చేర్చుకోవడానికి మనసు రాదే, క్షమించడానికి మనసు రాదే, ప్రోత్సహించడానికి మనసు రాదే. ఒకడు 11 మందిని ఇప్పుడు రండ్రా, ఒక్కరిని పట్టుకొని 10 మంది కాలు చేతులు కట్టేసి బోతులో పడేస్తారు, ఇప్పుడు రండి. ఒక్కరిని పట్టుకొని ఇప్పుడు అమ్మేస్తారా, రండి. ఒక్కరిని పట్టుకొని 20 వెండి నాణ్యాలకు అమ్మేస్తారా, రండి అని యోసేపు మాట్లాడవచ్చు. ఆ మాటలు యోసేపులో లేదు. ఐ యామ్ జోసెఫ్, నేను యోసేపును. ఒకళ్ళు ముఖం చూసుకున్నారు.
అంతే వాళ్ళ గుండెల్లో బాంబు పడినట్లు అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. అయ్యో ఈ చిన్నవాడు లేడే అని అంటమే ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చినాం. ఆ యోసేపు మరి వేసినా ఆయన నమ్మేసినాం, ఆయన తృఢీకరించినాం, ఆయన నిరాకరించినాం, ఆయన కాదన్నా. ఇప్పుడు ఆ ప్రభు పిలుస్తున్నాడు, రండి కమ్మంది ఆయన వచ్చి పోంచి. యోసేపు అదే వాళ్ళ అన్నలతో చెప్పింది, నా యొద్దకు రండి, ఎట్లా వస్తాము. ఇదే నోరే కలవగానే వాడని పిలిచింది. ఎట్లా వస్తాము, ఇదే చేతులే గోతులో పడేసినాయి. ఎట్లా వస్తాము, ఇదే చేతులే అమ్మేసి 20 వెండి నాణ్యాలు తీసుకుంది. ఎట్లా నీ దగ్గరికి రాగలము? నేను దేవునికి భయపడి వాడను. చూసి మాట్లాడిన మాటలు మనకు చూస్తే కన్నీళ్ళు ఆగవు. మీ అందరినీ దినాలు పోషించడానికి దేవుడు నన్ను ముందుగా పంపించు. వాట్ ఏ మూవింగ్ స్టోరీ ఇట్ ఈస్. అమ్మడంలోన దేవుడు ముందుగా పంపించిన, దేవుడు ముందుగా పంపించిన, దేవుడు ముందుగా పంపించిన, దేవుడు ముందుగా పంపించిన. మీరు కాదు నన్ను నమ్మింది. ఇది ఎవరికైనా వస్తాయండి? బ్రదర్ నేను కాదు ఈ మాట్లాడింది, మిమ్మల్ని సైతాడు అన్నాడంటే సైతాడు ఎలాగంటాడు? నువ్వే నిందని అంటామే. యోసేపు ఏమన్నాడు? మీరు కాదు నన్ను నమ్మింది, మీరు కాదు నన్ను కోతవేసింది, మీరు కాదు నన్ను పంపించింది, మీరు కాదు నన్ను ఐగుప్తుకి తోసివేసింది. దేవుడే దేవుడే దేవుడే. నేను దేవునికి భయపడవాడను. నా దగ్గర అండి భోజనానికి కూర్చుంది. వారికి భోజనం ఏర్పాటు చేసినారు. వాళ్ళంతా కూర్చున్నారు. బైబిల్లో రాయబడింది, మీకు గుర్తుందో లేదో. యోసేపు ఎన్నిసార్లు ఏడ్చాడు తెలుసా? మొదట ఎప్పుడు ఏడ్చాడు తెలుసా? మీరు షాక్ అవుతారు. చేతులు కట్టేసినప్పుడు ఏడవలేదు, గోతులోకి తప్పినప్పుడు ఏడవలేదు. అన్నం చూసి ఏడుపు వస్తుంది కదా, ఎవరు తోబుట్టును చూసి ఏడుపు వస్తుంది కదా, మరి ఏడుపు రావాలి కదా, ఏడవలేదు. బైబిల్ ఏడ్చినట్లు రాయలేదు. అమ్మేసేటప్పుడు అందరినీ వదిలేసిపోతున్నానే. 10 మందిని ఎట్లా అమ్మబుద్ధి అయిందన్నా? ఎట్లా అమ్మబుద్ధి అవుతుంది మీకు? 20 వెండి నాణ్యాలు కావాలంటే నేను నా నాన్నతో అడిగిపిస్తానులేండి. ఎంత ప్రాధాయపడినాడో మనకు తెలియదు. అవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం రాయలేదు. కానీ బైబిల్ మనకి చెప్పే స్టోరీ ఏంటంటే, యోసేపు అప్పుడు ఏడవలేదు, అమ్మబడిన తర్వాత ఏడవలేదు, చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత హతవిధ నా జీవితం ఇలాగ రాసి పెట్టిందా, 17 ఏళ్ళకే జైలు పాలయ్యానా, ఇంకేం బాగుపడతా, ఇంకేం గొప్పోడైతాను. వయసు ఎలా అనుకున్నాడో మనకు తెలియదు. 30 ఏళ్ళలోనే జైలు జీవితము, జైలు కూడు, జైలు బట్టలు ఇవన్నీ వేసుకున్నాం. మీకు తెలుసు అనుకుంటే యోసేపుకి 4 రకాలైన బట్టలు ఉన్నాయి. దాంట్లో జైలు బట్టలు కూడా ఒకటి. 30 ఏళ్ళకే జీవితంలో చెడుగా అంతా నేను ప్రవేశించినట్లు దేవుడు చూసినాడని యోసేపు అనుకున్నాడు, మనకు తెలియదు. ఆ తర్వాత కథ మనకి పరిచయం ఏంటంటే, యోసేపు 7 సార్లు ఏడ్చినట్లు బైబిల్లో రాశారు. మొదటిసారి ఎప్పుడు ఏడ్చినట్టు తెలుసా? రాజు అయినప్పుడు, ప్రధానమంత్రి అయినప్పుడు ఏడవలేదు. సాధారణంగా పెళ్లి చేసుకునేటప్పుడు ఏడుస్తారు. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర లేరు, తోబుట్టులు దగ్గర లేరు, నాకు గంపడంత వంశావళి ఉంది. కానీ పెళ్లి రోజు ఒక్కడు లేకపోయాడే, అది ఏడుపు వస్తుంది. ఐగుప్తురాలు చేసుకున్నాడు పెళ్లి. ఆసనత మీకు తెలుసు కదా. అది యేసుప్రభు వారు అన్యులైన మనల్ని సంఘంగా వధువుగా సిద్ధపరచడానికి ముంగుర్తిగా జరిగింది. అప్పుడు ఏడ్చినట్లు బైబిల్లో లేదు. తర్వాత వాళ్ళిద్దరు కలిసి మాట్లాడేటప్పుడు అని ఏడుపు రావాలి కదా. ఏమండి మీ నాయన ఎక్కడ, మీ అమ్మ ఎక్కడ, మీ తోబుట్టువులు ఎక్కడ అడుగుతారు కదా ఎవరైనా. అడిగినప్పుడు ఆ స్టోరీ అంతా చెప్తారు కదా. చెప్పినప్పుడు నన్ను ఇట్లా అమ్మేసినారు అది ఇది అని అంటే, మరి భార్యను మాట్లాడి ఈయనకి ఏదో బైబిల్ ఎక్కడ రాయలేదు. కానీ యోసేపు మొదట ఎప్పుడు ఏడ్చినాడంటే, తన అన్నను చూసిన తర్వాత తట్టుకోలేకపోయినాడు. తన సమక్షంలో ఉన్న వాళ్ళందరూ మీరంతా బయటికి వెళ్ళండి, గెట్ అవుట్, వాళ్ళంతా బయటికి వెళ్ళాడు. అప్పుడు యోసేపు అన్నాడు, ఐ యామ్ జోసెఫ్ whom you have sold. మీరు అమ్మి వేసిన యోసేపును నేనే. బైబిల్లో రాయబడిన బిగ్గారు గెట్స్ మొదట అక్కడి నుండి స్టార్ట్ అయింది. 50వ అధ్యాయంలో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత యోసేపు ఏడ్చాడు. 7 times he wept, not for worldly things. మనకి బ్రదర్ని సిస్టర్ని చూసి ఏడుపు వస్తుందా, కోపం వస్తుందా? వాళ్ళు చేసిన కార్యాలు గుర్తొస్తాయి కదా.
అవునా కదా? ఇలా నన్ను నమ్మేసి ఇటు మాట్లాడినాను, వాడు అటు మాట్లాడినాడు, వాడు తీయండి అన్నాడు, వాడు పంపించండి అన్నాడు, వాడు అమ్మేయండి అన్నాడు, వాడు ఇస్మాయిల్కి అమ్మినాడు, ఈడేరా నన్ను పట్టుకుని భవిష్యత్తు ఇవన్నీ గుర్తొస్తాయేమో. కానీ యోసేపుకి ఏం గుర్తొచ్చింది? నా సహోదరులు, మై బ్రదరా. మనకి ఏ పరలోకపు యోసేపు గుర్తొస్తున్నాడా? ప్రభు ఎంత పడిపోయాను, ఎంత చెడిపోయాను, ఎంత పాడైపోయాను, అంత నిన్ను అమ్మి వేశాను. నిన్ను ప్రభు అని పిలవటానికి కూడా యోగ్యుడని కాదు. శిలువ వైపు చూస్తున్నాను, నీ రక్త ప్రవాహం చేత నన్ను కడిగి పరిశుద్ధపరచు. పరలోకపు యోసేపు ఎక్కడున్నావయ్యా? మేము సంఘముని నమ్మేసింది, నిన్ను గుంటలో త్రోసేసింది, నిన్ను మిజ్రాయిలకు అమ్మేసినారు, నిన్ను చెరసాల్లో నీకు పంపించారు, నీకు వస్త్రాలు మార్పించినారు, నిన్ను పెట్టని చిత్రహింస లేకుండా పెట్టాము. సౌలా సౌలా నన్ను ఎలా హింసించుతున్నావు? నేను ఎక్కడికి దాటిపోలేను, నీవే నా దిక్కు. ఎప్పటిదాకా 4 విషయాలు మనం చూస్తాం. మ్యాన్ ఆఫ్ సెపరేషన్, ప్రత్యేకమైన వ్యక్తి. రెండవది మ్యాన్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన చేసినాడు, చెడుతనాన్ని తండ్రి దగ్గర నుంచి. మూడవది మ్యాన్ ఆఫ్ సబ్మిషన్, విధేయత కలిగిన వాడు. నాలుగవది మ్యాన్ ఆఫ్ సర్వీస్, తన అన్నలకు సేవ చేయటానికి పూనుకున్నాడు. మన జీవితాలు ప్రభు ఎదుట పడవేసుకొని రక్తం చేత కడుక్కొని, ప్రభు నన్ను బాగా అడుగు, అట్లా ఇట్లా కడిగితే బాగాను. గుడ్డ మైలు ఇవ్వండి, మీకు తెలుసు కదా గుడ్డ మైలు అంటే మురిగిపోతుంది, ఎట్లా ఉంటుంది అట్లా. నన్ను బాగుగా కడుగు, పరిశుద్ధపరచు.